శ్రోతలకు నమస్కారం. కథా సమీరానికి స్వాగతం. శ్రీమతి ఎద్దనపూడి సులోచనారాయణ గారు రచించిన చీకట్లో చిరుదీపం అనే నవల మొదటి భాగం వినబోతున్నారు. సిటీకి దూరంగా నిర్జన ప్రాంతం, ఎగుడు దిగుడుగా గుట్టలు మెట్టలుగా ఉన్న మధ్య ప్రాంతంలో నుంచి ఒక కచ్చా రోడ్డు సమతలంగా ఉన్న ప్రదేశం వైపు జారి వచ్చినట్టుగా ఉంది. ఊరి చివర కావడం వల్ల అక్కడి నుంచి నేషనల్ హైవే దూరంగా ఉండడంతో ఎలాంటి జనసమ్మర్దం కనిపించట్లేదు. ఆ ఆరు బయల్లో పరుగు తీస్తున్న గాలి ఈలవేస్తూ వచ్చి కచ్చా రోడ్డు మీద ఉన్న మట్టిని ఒకసారి తనతో లేపి కిలకిలా నవ్వుతూ దూసుకు వెళ్ళిపోయింది. హుషారుగా ఉన్న ఆ గాలి పిలుపుకి 1000 కోర్కెలతో, కోటి ఆశలతో ఆనందంగా లేచిన మట్టి ఆ వేగం అందుకోలేక తనలో ఆశలు రేపి నిర్దయగా వెళ్ళిపోయిన గాలిని చూసి విస్తుపోయినట్లుగా, ఒంటరిగా ఏం చేయాలో తెలియనట్లుగా ఆశాభంగంతో చెల్లాచెదురయ్యి మెల్లిగా నేల మీదకి సోలిపోతున్నట్టుగా వాలిపోయింది. అక్కడున్న చెట్లు పుట్టలు, రాళ్ళు రప్పలు నిశ్శబ్దంగా ఈ దృశ్యాన్ని చూస్తున్నట్టు ఉండిపోయాయి. అంతలో ఎక్కడో సుదూరంగా రాళ్ళు ఫట్ ఫట్మని పేలిన శబ్దం దిక్కులు పిక్కటిల్లేలా వినిపించింది. తనని డైనమైట్తో పేలుస్తుంటే ప్రకృతి చేస్తున్న ఆర్తనాదంలా ఉంది ఆ శబ్దం. మళ్ళీ అంతటా నిశ్శబ్దం. ఈ ప్రపంచంలో అలా ఎన్ని గొంతులు ఒక్కసారి నిస్సహాయంగా అరిచి తమకి న్యాయం జరగదని, లాభం లేదని మౌనంగా ఉండిపోతున్నాయో. ఒక్క క్షణం గాలి కూడా బిత్తరపోయినట్లు తన అల్లరి ఈలపాట ఆపేసినట్టు మౌనంగా ఉండిపోయింది. కాస్త ఆగిన తర్వాత మళ్ళీ ఈలపాట పాడుతూ పరుగులు తీస్తూ డాన్స్ చేస్తూ అక్కడున్న చెట్లని తుప్పలని తాకి గిలిగింతలు పెడుతూ చిలిపి చేష్టల్ని ప్రారంభించింది. ప్రియుడి చేతివేళ్లు బుగ్గ మీద చెటికి వేస్తే శరీరం పులకించిన స్త్రీలా ఒక అడవి పూల చెట్టు ఆకులు చిరుకంపనతో సిగ్గుగా కదిలినాయి. అక్కడ వాతావరణం అంతా మనిషి సృష్టించే గందరగోళం ఎరుగనట్టుగా, ప్రకృతికి ఆ ప్రదేశం ఏకాంత స్థలమా అన్నట్టుగా ఉంది. ఇంతలో దూరం నుండి మెల్లగా శబ్దం వినిపించసాగింది. చెట్లు చేమలు చెవులు నిక్కబొడుచుకున్నట్టు ఆ శబ్దం ఏమిటా అని ఆలకిస్తున్నట్టుగా నిలబడి ఉన్నాయి. వర్రుమంటూ క్రమంగా దగ్గరికి వస్తున్న ఆ శబ్దం ఒక ఇంజిన్ ధ్వని. దూరంగా చుక్కల ఎత్తు మీద కనిపించి క్రమంగా దిగువకి వస్తూ చెవులు చిల్లులు పడేలా శబ్దం చేస్తూ వస్తున్న ఆ శబ్దం ఒక స్కూటర్ది. దానిమీద ఒక 20 సంవత్సరాల అమ్మాయి ఉంది. జీన్స్ వేసుకుని, తెల్లటి టాప్ వేసుకుని, పొట్టి జుట్టుని పోనీటైల్గా కట్టుకుంది. ముఖానికి తెల్లటి ఫ్రేమ్తో తేనె రంగు కళ్ళద్దాలు పెట్టుకుంది. ఎగుడు దిగుడుగా ఉన్న రోడ్డు మీద వస్తున్న వేగం తగ్గని ఆమె ధోరణి చూస్తే స్కూటర్ నడపడంలో మంచి ప్రావీణ్యమే ఉందని తెలుస్తోంది. గతుకుల దారిని లక్ష్య పెట్టకుండా ఎడాపెడా వస్తున్న ఆ అమ్మాయికి ఈ ప్రపంచంలో జాగరూకత అనే పదం పట్ల నమ్మకం ఉన్నట్టు కనిపించలేదు. ఆ అమ్మాయి ఎటు తిప్పుతుంటే అటు తిరుగుతూ విశ్వాసంగా వస్తున్న ఆ స్కూటర్ అంతలో ఏవైందో బాధతో కెవ్వుమన్నట్లుగా ఫట్ ఫట్మని శబ్దం చేస్తూ ఆగిపోయింది. ఆ అమ్మాయి స్కూటర్ దిగి పరీక్ష చేసి సరిచేసి స్టార్ట్ చేయబోయింది. అది గుర్రు గుర్రుమని మూలిగిందే తప్ప కదల్లేదు. ఆ అమ్మాయి ముఖానికి ఉన్న కళ్ళద్దాలు నెత్తిమీదకి తోసుకొని ఓసారి చుట్టూ చూసింది. లాభం లేదు. చుట్టుపక్కల ఎక్కడా కనుచూపు దూరంలో నరసంచారం అనేది కనిపించడం లేదు. ముందుకి హైవేకి వెళ్లాలన్నా 2 కిలోమీటర్లు, వెనక్కి తిరిగి తండ్రి ఉన్న రాళ్లు పగలగొట్టే క్వారీ దగ్గరికి వెళ్లాలన్నా 3 కిలోమీటర్లు. దీన్ని తోసుకుంటూ నడిచి వెళ్ళాలి. పైన నెత్తి మీద కాస్తున్న ఎండ చురుగ్గానే ఉంది. ఆ అమ్మాయి కనుబొమ్మ ముడిచి పెదవి నములుతూ ఒక్క క్షణం ఏం చెయ్యాలా అన్నట్టు ఆలోచనగా చూసింది. గాలి ఈలపాట జోరుగా పాడుతోంది. ఆ అమ్మాయి జుట్టుని అల్లరిగా అటు ఇటు ఊపేస్తోంది. అంత దూరం ఈ గాడిదను తోస్తూ తీసుకెళ్లడమా? నా వల్ల కాదు అనుకుంది. స్కూటర్ మీద చెయ్యి వేసి శరీరం బరువంతా ఒక కాలు మీద మోపినట్టుగా మగపిల్లాడిలా నిలబడి నడుం మీద చెయ్యి పెట్టుకుని మళ్ళా చుట్టూ చూసింది. కాస్త కూడా ఆశ కలగలేదు. డాడీ ఇంకో 3-4 గంటల తర్వాత కానీ కారులో ఇటు రారు. అప్పటి వరకు నా గతి ఏమిటి? ఎవరైనా ధర్మాత్ములేటు వచ్చే వరకు నాకు ఈ వనవాసం తప్పదా అనుకుంటోంది.
పొద్దుట మమ్మీ మీద కోపంతో బ్రేక్ఫాస్ట్ కూడా తినకుండా వచ్చేసింది. అసలే ఆకలి కడుపులో నకనకలాడుతోంది. ఇప్పుడెలా? దాహం వేస్తోంది. మళ్ళీ చుట్టూ చూసింది. అంతటా కొండలు, గుట్టలు, రాళ్ళు, రప్పలు తప్ప ఇంకేం కనపడలేదు. ఆ అమ్మాయికి ఆ నిశ్శబ్దం ఏమిటోగా అనిపించసాగింది. లేచింది మొదలు తల్లి ఇంట్లో పనివాళ్ల మీద అరిచే అరుపులు, రేడియో ధ్వని, కుక్కల గోల, కాలేజీలో క్లాస్మేట్స్ నవ్వులు, రోడ్ల మీద వాహనాల రొద. అసలింత నిశ్శబ్దంగా ఉండగా చూడడం ఇదే మొదలేమో. ఆ నిశ్శబ్దం మెల్లిగా ఆమె గుండెల్లో ఒక రకమైన భయాన్ని కలుగజేసింది. మళ్ళా తల తిప్పి ఆ చుట్టుపక్కంతా కలిగి చూసింది. ఎక్కడా నరసంచారం లేదు. వచ్చే జాడ కూడా కనిపించడం లేదు. ఇక్కడికిప్పుడు ఎవరైనా దొంగలొస్తే? ఒకసారి తన ఒంటి మీద ఆభరణాలు చూసుకుంది. చెవులకి ముత్యాల టాప్స్, మెడలో సన్నటి గొలుసు తప్ప ఇంకేం లేవు. బంగారం గురించి తనకేం భయం లేదు. అడక్క ముందే తీసి వాళ్ల చేతుల్లో పెట్టేస్తుంది. ఇవి పోయినంత మాత్రాన తనకేం పర్వాలేదు. మమ్మీ పేరిట 4 బ్యాంకుల్లో 4 లాకర్ల నిండా నగలు నిండి ఉన్నాయి. ఆ అమ్మాయికి ఆ నిశ్శబ్దం, ఒంటరితనం మెల్లిగా వెరుపు కల్పించసాగింది. ఇక్కడ నిలబడే కంటే మెల్లిగా నడవడం నయం అనిపించింది. మళ్ళా ఒక్కసారి దాన్ని బాగు చేయడానికి వంగింది. ఇంతలో ఒక్కసారిగా మళ్ళీ పెద్దగా గాలి వీచింది. వెంటనే దుమ్ము పైకి లేచింది. చిచి, వెధవ మట్టి. ఆ అమ్మాయి ఒంటి నిండా పడిన దుమ్ముని కంపరంగా దులుపుకుంటోంది. పొగలా గుమిగూడిన దుమ్ము క్రమంగా మాయమైంది. బట్టలన్నీ పాడైపోయాయి. వెధవ మట్టి అనుకుంటున్న ఆ అమ్మాయి హఠాత్తుగా మిగతా మాటలు గొంతులోనే మింగేసినట్టుగా ఆగిపోయింది. దుమ్ము పూర్తిగా తగ్గేసరికి ఎదురుగా ఒక అతను నిలబడి ఉన్నాడు. అతని జుట్టు జన్మలో తైల సంస్కారం అనేది ఎరుగునట్టుగా చింపిరి జుట్టు ముఖం మీదకి చిందరవందరగా పడుతోంది. గడ్డం మాసి బవిరిగడ్డంలా ఉంది. బట్టలు మట్టి మరకలతో ఉండడం కాకుండా అక్కడక్కడ చిరిగి వేలాడుతున్నాయి. కళ్ళు ఎర్రగా ఉన్నాయి. మనిషి బక్క చిక్కినట్టు ఎముకల గూడులా ఉన్నాడు. ఆ అమ్మాయి ఎదురుగా హఠాత్తుగా ప్రత్యక్షమైన ఈ ఆకారాన్ని చూసి కెవ్వుమని అరవబోయి ఎలాగో ఆ కేక గొంతులోనే ఆపేసింది. నిగ్రహించుకుంది. అతను పిచ్చివాడో, హంతకుడో, దొంగో ఏదీ తెలియటం లేదు. ఆ అమ్మాయి వెంటనే రాని నవ్వు పెదాల మీదకి తెచ్చుకుని చాలా ధైర్యంగా చూస్తూ ఇది స్టార్ట్ అవడం లేదు అంది. అతను క్షణంసేపు ఆ అమ్మాయిని, ఆ స్కూటర్ని మార్చి మార్చి చూశాడు. తర్వాత వంగి దాన్ని పరీక్ష చేయసాగాడు. అతను పరీక్ష చేస్తున్నాడో, ఇంకా అది కదలకుండా పాడు చేస్తున్నాడో. ఆ అమ్మాయికి వెంటనే అక్కడున్న రాయి 2 చేతులతో ఎత్తి అతని తల మీద వేసి పగలగొట్టేద్దామా అనిపించింది. ఇంతకు ఇతను సరిగ్గా లేడు. తనని ఏమైనా చేస్తే? ఇతన్ని తను చంపినా పర్వాలేదు. డాడీ ఎలాగో ఆ కేసు లేకుండా చూడగలడు. తనని ఏమైనా చేస్తే తనకిక్కడ దిక్కేది? అతన్ని చూస్తుంటే అసహ్యం వేస్తోంది. అతని దగ్గర నుంచి వచ్చే ఆ వాసన వాంతి తెప్పించేలాగా ఉంది. అతను స్కూటర్ వైర్లు ఊడబెరికి వాటిని ఊది సరిచేసి మళ్ళీ అమరుస్తున్నాడు. ఆ అమ్మాయి ఆ స్కూటర్ కాదు, తన ప్రాణం అతని చేతిలో చిక్కినట్టుగా భయపడిపోతోంది. తను ఇక్కడి నుంచి క్షేమంగా బయటపడ్డం ఎలా? అతను బాగు చేసి స్కూటర్ హ్యాండిల్ పట్టుకుని కాల్తో ఒక్క తన్ను తన్నాడు. అతని కుడి చేతి మీద మధ్యవేలు కింద పెద్ద పుట్టుమచ్చు ఉంది. అతని బలం చాలలేదు. మళ్ళా తన్నాడు. అది వెంటనే బర్రమంటూ శబ్దం చేసింది. మరోసారి తన్నాడు. స్కూటర్ ఈసారి బుద్ధిమంతురాల్లాగా స్టార్ట్ అయింది. ఆ అమ్మాయికి చెప్పలేనంత ఆనందం వేసింది. లోపల భయంతో వణికిపోతున్నా పైకి గంభీరం పూసుకొని నవ్వుతూ థ్యాంక్ యూ వెరీ మచ్. మీరు దేవుళ్ళ అచ్చు ఆయనలానే వచ్చి సాయం చేశారు అంటూ అతన్ని పొగిడేసింది. కొన్ని సమయాల్లో పొగడ్తలు బాగా పనిచేస్తాయని రాజేశ్వరి ఆంటీ ఎప్పుడూ చెప్తూ ఉంటుంది. ఆ అమ్మాయి స్కూటర్ మీద కూర్చొని స్టార్ట్ చేస్తుంటే అతను వెంటనే దాని మీద చెయ్యి వేసి ఆప్ చేశాడు. ఏయ్, వెళ్తావేంటి అన్నాడు. అతని కంఠధ్వని అడవిలో సింహం అరుపులా ఉంది. ఆ అమ్మాయి బిక్క చచ్చిపోయినట్టు చూసింది. ఆమె కళ్ళు ప్రమాదం శంకిస్తున్నట్టు పెద్దవయ్యాయి. అతని మీద నుండి స్కూటర్ పోనిద్దామా అనుకుంది. లాభం లేదు. కర్మకాలి అది మళ్ళీ ఆగిపోతే అతను తనని చంపేస్తాడు. ఆ కళ్ళు ఏమిటి అలా ఉన్నాయి? అలా చిట్లించి చూస్తాడేమిటి?
ఇతడు నన్ను ఏవైనా చేస్తే? ఆమె మనసు మెరుపు వేగంతో పనిచేస్తోంది. అతన్ని చూస్తుంటే ఆ అమ్మాయికి కడుపులో వాంతి లాంటిది మెలితిరిగసాగింది. మొన్న 5 స్టార్ హోటల్లో ప్రదీప్ అంత మంచి బెడ్ మీదకి రమ్మనమని ఆహ్వానిస్తే పెళ్ళి అవ్వాలి ముందు అంటూ నీతులు చెప్పింది. ఈ వికారం తనకి వ్రాసిపెట్టి ఉండబట్టా? అతని కంఠం మళ్ళీ వినిపించింది. ఏమిటలా చూస్తావు? పని చేయించుకోవడం తెలుసు కానీ డబ్బు ఇవ్వడం తెలీదా? ఆ మాటలు ఈడ్చి చెంప మీద కొట్టినంత తీవ్రంగా ఉన్నాయి. డబ్బా? ఆ అమ్మాయి ముఖంలోకి వెరీ సంతోషం వచ్చేసింది. ఇతను కోరేది డబ్బా? ఈ క్షణంలో తన వల్ల సాధ్యం కాదు గాని అయి ఉంటే ఆస్తి మొత్తం అమ్మమ్మ తనకి ప్రత్యేకంగా వ్రాసి ఇచ్చిన 6 ఎకరాలతో సహా అతనికి ఇచ్చేస్తుంది. ఈ కంపు కొట్టే మనిషి తన ఒంటి మీద చేయి వేయకుండా ఉంటే చాలు. ఆ అమ్మాయి వెంటనే పర్స్ తీస్తూ, డబ్బు ఎందుకు ఇవ్వను? చాలా ఇస్తాను. మీరు దేవుడు అనుకున్నాను కదా, దేవుడు డబ్బు తీసుకుంటాడా అని ఏదేదో చెప్పేస్తోంది. అతను అదేం విన్నట్టుగా పర్స్నే చూస్తున్నాడు. పర్స్ చూడగానే అతని కళ్ళు కోరిన దైవం ప్రత్యక్షమైనట్లు మెరిశాయి. ఆ అమ్మాయి మీద పడి దాన్ని దోచుకున్నట్టుగా రెప్పపాటులో లాగేసుకున్నాడు. అది చేతికి చిక్కగానే త్వరగా 2 అడుగులు పక్కకి వేసి దూరంగా పోయి పర్స్ తెరిచాడు. అతని చేతుల్లోకి 10 రూపాయల నోటు వచ్చింది. దాన్ని అతని కళ్ళు ఆబగా చూశాయి. వెంటనే పర్స్ ఖాళీ చేశాడు. కానీ అందులో నుంచి ఏవేవో కాగితాలు, రసీదులు, 2 రూపాయల కాగితం తప్ప ఇంకేం కనిపించలేదు. 1 నిమిషం అతను నిశ్చేష్టుడయ్యాడు. ముఖంలో క్రోధం 1000 నాలుకలతో పడగ ఎత్తిన పాములా లేచింది. చూస్తుండగానే అతని కళ్ళల్లోకి ఆశాభంగం పెనుతుఫాన్లా ముంచుకు వచ్చేసింది. ఏయ్ అరుస్తూ వెనక్కి తిరిగాడు. అప్పటికే ఆ అమ్మాయి స్కూటర్ మీద దూరంగా వెళ్ళిపోతూ కనిపించింది. ఏయ్ చంపేస్తాను నిన్ను, నన్ను మోసం చేశావు, ఆగు అంటూ చెయ్యెత్తి అరుస్తూ వెంటబడ్డాడు. మరుక్షణం రాయి తగిలి బోర్లా పడ్డాడు. మట్టిలో బోర్లా పడిన వెంటనే లేవలేకపోయాడు. ముందుకు వెళ్తున్న ఆ అమ్మాయి భుజం మీద నుంచి తల తిప్పి చూసింది. అతను పడ్డాడు. పరిగెత్తుకు రావడం లేదు. అమ్మయ్యా, గుండెల మీద చెయ్యి వేసుకుంది. మళ్ళీ తిరిగి చూసింది. అతను మట్టి గొంతులోకి పోవడం వల్లనేమో కంగుమని ఉక్కిరిబిక్కిరవుతూ దగ్గుతున్నాడు. తన అదృష్టం గొప్పది. అతను లేవలేకపోయాడు. అక్కడి నుంచి ఆమె ఎక్కిన స్కూటర్ ఆగమేఘాల మీద వెళ్తున్నట్టుగా రాళ్ళు రప్పలు చెట్టు చెమలు లక్ష్య పెట్టకుండా అతి వేగంగా నేషనల్ హైవే వైపు దూసుకుపోయింది. హైవే మీదికి రాగానే రోడ్డు మీద హార్న్ చేస్తూ వస్తూ పోతూ ఎదురవుతున్న కార్లు, లారీలు, గడ్డి బళ్ళు, పాల వ్యాన్లు చూస్తుంటే ప్రాణం లేచొచ్చింది. వారంతా తన ఆత్మీయులైనట్లుగా సంతోషం వేసింది. మెడ మీద నుంచి చెంపల మీద నుంచి జారుతున్న చెవట బిందువుల్ని కర్చీఫ్తో తుడుచుకోసాగింది. మనిషి సాటి మనిషితో మాట్లాడకపోయినా అలా కనిపిస్తూ ఒక తోడుగా ఉండడమే ఎంతో అవసరం అనుకుంది. 10 నిమిషాల క్రిందట తను గడిపిన నిర్జన ప్రదేశం, ఆ వెర్రి మనిషి గుర్తుకు రాగానే శరీరం జలధరించింది. ఈరోజు తను లేచిన వేళ చాలా మంచిది. అందుకే ఎలాంటి ప్రమాదం జరగకుండా బయటపడింది. కేవలం అదృష్టమే. మమ్మీ అందుకే కాబోలు, ఆడపిల్లవి ఒంటరిగా వెళ్ళవద్దు అని ఎప్పుడూ పోరు పెడుతూ ఉంటుంది. ఆ అమ్మాయి స్కూటర్ సరాసరి తీసుకొచ్చి ఒక కూల్ డ్రింక్ షాప్ దగ్గర ఆపింది. దిగి వచ్చి లిమ్కా అడిగి తీసుకొని గడగడ తాగేసింది. అప్పటికి ప్రాణం కాస్త కుదుటపడ్డట్టుగా అనిపించింది. అక్కడ ఫోన్లో షాపు కుర్రాడు మాట్లాడుతున్నాడు. అతను పెట్టేసే వరకు వేచి చూస్తూ నిలబడింది. అతను ఫోన్ పెట్టేయగానే, ఎక్స్క్యూజ్ మీ, ఒక ఫోన్ చేసుకుంటాను, చాలా అర్జెంట్ అంది. అతను అందించాడు. ఆ అమ్మాయి వెంటనే నెంబర్ తిప్పింది. అవతల నుంచి పలకగానే, హలో ఆంటీ, నేను రమ్యని మాట్లాడుతున్నాను, ప్రమీలు ఉందా? వెరీ గుడ్, ఓసారి అర్జెంటుగా ఫోన్ దగ్గరికి రమ్మని చెప్పరు ప్లీజ్, చాలా అర్జెంట్ ఆంటీ. ఆ మాట్లాడడంలో, ఆంటీ అని పిలవడంలో అక్షరాలు సాగలాగుతూ గారాలు పోయి గొంతు హెచ్చరిస్తూ తగ్గిస్తూ మాటల్ని భావాల్ని డాన్స్ చేస్తున్నట్టుగా ఉంది. అవతల ప్రమీల ఫోన్ దగ్గరికి వచ్చే లోపల రమ్య చేతివేళ్లతో అక్కడున్న బల్ల మీద టకటక వాయించింది. ఒకసారి పాదాలెత్తి నిటారుగా మునివేళ్ల మీద నిలబడి మళ్ళా భూమికి ఆనించింది. పోనీటైల్ చేత్తో సరిచేసుకుంది. చేతి గోళ్ల రంగును పరీక్ష చేసింది. అవతల నుంచి స్నేహితురాలి గొంతు వినిపించగానే, హాయ్ ప్రమ్మీ, నేను ఊరు చివరి నుంచి మాట్లాడుతున్నాను. నేను ఈరోజు మా క్వారీ దగ్గర నుంచి వస్తుంటే
దోవలో మై గాడ్ ఒక్క క్షణం మాట్లాడడం ఆపేసి కళ్ళు మూసుకుని, అరే యార్, ఏం చెప్పను, ఒక థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్. నీకు తెలుసుగా, క్వారీ నుంచి వస్తుంటే మధ్యలో అన్ని గుట్టలు రాళ్ళు రప్పలును. అక్కడ ఒక అతను ఎదురయ్యాడు. గడ్డం మాసి ఉంది, కళ్ళు తుపాకీ గుళ్ళలా మెరుస్తున్నాయి. నేను స్కూటర్ మీద వస్తుంటే దారికి అడ్డంగా నిలబడ్డాడు. స్కూటర్ మీద చెయ్యేసి ఆపేశాడు. భయమా? నాకా? షటప్, సిల్లీగా వాగకు. నాకెందుకు భయం? ఎంత హ్యాండ్సమ్గా ఉన్నాడో తెలుసా? రస్టిక్గా ఉన్నాడు. ఒడ్డు పొడుగు ఉన్న మంచి ఆజానుబాహు విగ్రహం. నేను కళ్ళు తిప్పుకోలేకపోయానంటే నమ్ము. అసలు అతను అలా నిలబడ్డంలోనే ఎంత రాజసమో తెలుసా? క్లింట్ ఈస్ట్వుడ్ అని పాత సినిమాల్లో ఉండేవాడే, సన్నటి పొడుగాటి మొహంతో. సరిగ్గా అదే కట్. నిజంగా మా అమ్మ మీద ఒట్టు. నేను చెప్పేది అబద్ధమైతే నా కళ్ళు పోతాయనుకో. నా స్కూటర్ ఆపేసి పర్స్ తీ అన్నాడు. నేను తీశాను. అందులో డబ్బు ఎక్కువ లేదు. నీకు తెలుసుగా, ఈ మధ్య మమ్మీ ఇంట్లో ఉన్న డబ్బంతా ఆ రాజేశ్వరి ఆంటీ వెంట తిరుగుతూ ఎలా తగులుపెట్టేస్తోందో. ఎప్పుడూ నా పర్సులో డబ్బే ఉండనీయకుండా లాగేస్తోంది. నేను సందేహంగా పర్స్ తీసి ఇచ్చాను. అందులో ఎక్కువ డబ్బు లేదేమోనని, డిసప్పాయింట్ అవుతాడేమోనని గబగబా నా చెవులకి చేతులకి మెళ్ళో ఉన్న సొమ్ము తీసేసి దోసిట్లో పట్టుకుని అందించాను. అసలతను నాకెంత నచ్చాడంటే, తీసుకోండి, ఇవే కాదు, మీకోసం నా ప్రాణమైనా అలా ఇచ్చేస్తాను అందామనుకున్నాను. నో ప్రమి, అసలు భయం వేయలేదు. నీకు తెలీదు. ఆ క్షణంలో అతన్ని చూడగానే ఓ కరెంట్ నా శరీరంలో ప్రవేశించినట్టు ఎంత ఆనందం కలిగిందో చెప్పలేను. ఇప్పుడు నీతో ఎలా మాట్లాడుతున్నానో అచ్చు అలాగే మాట్లాడాను. మా నాన్న మీద ఒట్టు. లేదు, తీసుకోలేదు. అతను వాటిని చూసి ఫక్కును నవ్వాడు. నన్ను చూస్తే నీకు భయం వేయడం లేదా అన్నాడు. లేదన్నాను. అతను ప్రశంసగా చూశాడు. కంగ్రాచులేట్ యూ అన్నాడు. ఇంతలో పక్కన రాయి దొర్లిన శబ్దం అయింది. అతను వెంటనే జేబులో నుంచి మెరుపులా పిస్టల్ తీసి అటు తిరిగాడు. అది కేవలం రాయేనని, అక్కడి నుంచి ఎవరూ రావడం లేదని తెలుసుకొని పిస్టల్ మళ్ళీ మెల్లగా జేబులో పెట్టేసుకున్నాడు. నా వైపు తిరిగి చిరునవ్వుతో, గో యంగ్ లేడీ అన్నాడు. నేను వచ్చేశాను. ఎగ్జాక్ట్లీ, యు కరెక్ట్. ఏ రాజస్థాన్ నుంచో వచ్చిన దొంగలా ఉన్నాడు. ఊళ్ళో రోజు దొంగతనాలను పేపర్లో వార్తలు పడుతూనే ఉన్నాయి కదా. అబ్బా, తెల్లగా పొడుగ్గా ఎంత చార్మింగ్ పర్సనాలిటీయో తెలుసా? ఇంకా నా కళ్ళ ముందు అదే రూపం కనిపిస్తోంది. ఓ, ఏం చిరునవ్వు! అరే యార్, నువ్వే గనక అతన్ని చూస్తేనా అతన్ని తప్ప ఇంకెవరిని పెళ్లి చేసుకోనని శపథం చేస్తావు. అసలు ఈ ఎక్స్పీరియన్స్ ఉందే, ఎంత చెప్పినా తక్కువే అనుకో. ఎవరికి వారు పొందాల్సిందే డియర్. మణికి ఫోన్ చేసి చెప్పు. ఇప్పుడే. రూపకి కళ్యాణికి కూడా రింగ్స్ కొట్టాయి. ఆ మాట అందరికీ సరిగ్గా 4:30 కల్లా నాజీరా దగ్గర ఉండమని చెప్పు. విల్ సెలబ్రేట్ దిస్ అకేషన్ యార్. నో, నేనిప్పుడు నీ దగ్గరికి రాలేను మ్యాన్. మా మమ్మీ నాకు పని పెట్టింది. సికింద్రాబాద్లో ఉన్న ఆ వికలాంగుల శరణాలయం అదేమిటి? వెంటనే గుర్తుకు రాక నెత్తి మీద టపీమని మొట్టుకుంది. ప్రమ్మి ఈ లోపల అవతల నుంచి గుర్తు చేయగానే, అవును కరెక్ట్, ఆసరా. అక్కడికి పోయి ఏమిటో వివరాలు వాళ్ళ దగ్గర నుంచి రాయించుకు రావాలి. సాయంత్రం రాజేశ్వరి ఆంటీ మా ఇంటికి డిన్నర్కి వస్తోందిలే. ఆవిడ పరిచయం కాదు కానీ మా మమ్మీ మా ఇల్లంతా ఓ సోషల్ వెల్ఫేర్ ఆఫీస్ చేసేసిందనుకో. చస్తున్నానంటే నమ్ము. చాలా బోర్ యార్. మమ్మీ ఆ పనులు నన్ను చేయమని నా ప్రాణం తోడుతోంది. ఓకే, నేను ఆసరాకి వెళ్ళి మమ్మీకి ఆ కాగితాలు ఇచ్చి హోటల్కి వచ్చేస్తాను. ఎస్, ఈ రమ్మీకి టైం అంటే టైం, మాట అంటే మాట, కట్ అంటే కట్. నీకు తెలుసుగా, నేను వచ్చేసరికి మీరు అక్కడ ఉండకపోతే చంపేస్తాను. జాగ్రత్త. ఓకే, సీ యూ అంటూ ఫోన్ పెట్టేసింది. ఫోన్ దగ్గర కుర్రాడు వింతగా చూస్తున్నాడు. రమ్య ఫోన్ పెట్టేసిన వెంటనే పర్స్ కోసం జేబులో చేయి పెట్టింది. వెంటనే షాక్ తిన్నట్టు చూసింది. అప్పుడు కానీ ఆ పిచ్చడికి పర్స్ ఇచ్చినట్టు గుర్తుకు రాలేదు. ఇప్పుడెలా? లిమ్కా తాగేసింది, ఫోన్ చేసేసింది. వాళ్ళకి డబ్బులు ఇవ్వాలి. ముఖం వెలవెలా పోయింది. కానీ వెంటనే నిగ్రహించుకుంది. మనసులో ఆదుర్ద మాత్రం కనిపించనీయకుండా మెత్తటి చిరునవ్వు విసిరి, ఒక చిన్న పేపర్ ఇస్తారా అడిగింది. ఆ కుర్రాడు ఆ పని చేయడం తనకెంతో ఆనందంలా తెచ్చిచ్చాడు. రమ్య దాని మీద గబగబా ఒక కార్ నెంబర్ గీకింది. అది అతనికి ఇస్తూ, సారీ, నా దగ్గర డబ్బులు లేవు. ఇంకో గంట తర్వాతనో
సాయంత్రానికో ఇటువైపు ఈ నెంబర్ గల కారు వస్తుంది. ఆపి డబ్బులు వసూలు చేసుకోండి. కాగితం అతని మీద పడేసి గబగబా అంటూనే స్కూటర్ దగ్గరికి పరిగెత్తి ఒక్క తన్నుతో దాన్ని స్టార్ట్ చేసి రివ్వును వెళ్ళిపోయింది. ఏయ్ అంటూ ఆ కుర్రాడు పరిగెత్తాడు. ఒక పెద్దాయన ఏమిట్రా అంటూ వచ్చాడు. అతను జరిగింది చెప్పాడు. ఆ పెద్దాయన ఆ కాగితం చూసి, ఓస్ ఈ కారా, అయితే మన డబ్బులు ఎక్కడికి పోవులే. ఈ కారు గజలింగం గారిది. ఆయనకు వారికి ఇటే వెళ్ళాలి రావాలి, ఇంకో దోవ లేదు. ఆ అమ్మాయి ఆ కుర్రాడు సందేహంగా చూశాడు. ఆయన కూతురు. ఆయన ఎంత నిదానమో కూతురు అంత జణజణలాడిచ్చేస్తుంది. పాపం ఆయనకు అక్షరం ముక్క రాదు. కూతురు ఇంగ్లీష్లో మాట్లాడేస్తుంటే ఆయనకి చెప్పలేనంత సంబరం. కూతురికి అన్నీ తల్లి పోలికలే, నోరు జాస్తి అన్నాడు. రమ్య నడుపుతున్న స్కూటర్ సికింద్రాబాద్లో సరోజినీదేవి రోడ్డు వెనక సందులో ఉన్న ఒక పాత బంగళా ముందుకొచ్చి ఆగింది. ఆ భవనం బయట నుంచి చూస్తే సున్నం పెచ్చులు ఊడి రంగులు మాసిపోయి అక్కడక్కడ వాన నీళ్లు కారిన ఆకుపచ్చ పాకుడు చారికలతో పాడుబడినట్టుగా ఉంది. దాని కాంపౌండ్ వాల్ అక్కడక్కడ పడిపోయి ఉంది. చెక్క గేటు మధ్యలో అడ్డంగా ఉన్న చెక్క ఊడిపోయి తొర్రలా కనిపిస్తోంది. గేటు పక్కనే ప్రహరీ గోడ మీద ఎత్తుగా ఉన్న బోర్డు మీద ఆసరా వికలాంగుల కేంద్రం అని బోర్డుంది. రమ్య స్కూటర్ ఆపి తాళం వేసి గేటు తెరుచుకుని లోపలికి వచ్చింది. గేటు దగ్గర నుంచి ఎదురుగా కనిపిస్తున్న ఆ బిల్డింగ్ వరకు అటు ఇటు బోర్డర్గా ఇటుకలు ఏటువాలుగా పాతి సున్నం వేసి ఉన్నాయి. వాటి పక్కనే తెలుపు, పసుపు, వైలెట్ లాంటి వివిధ రకాల చామంతులు విరగబోసి ఉన్నాయి. వాటిని చూడగానే ఎవరో చాలా శ్రద్ధ తీసుకుని నీళ్లు పోసి ఆలనా పాలనా చూసి పెంచి పోషిస్తున్నట్టుగా ఆకులు నమనవలాడుతూ పూలు బలంగా కళకళ్లాడుతూ దిగులుగా పాడుపడ్డట్టు ఉన్న ఆ పరిసరాల్ని ఒక్కసారి సజీవమయంగా చేస్తున్నట్టున్నాయి. ఆ ఆవరణలో ప్రవేశించగానే దూరంగా పిల్లల నవ్వులు, కేరింతలు వినిపించసాగాయి. మరో పక్క ఎక్కడో బట్టలు రాయి మీద వేసి టపటపా ఉతుకుతున్న శబ్దం వినిపిస్తోంది. చెట్లకి పైపు వదిలినట్టున్నారు. దానిలో నుంచి ధారగా నీళ్లు చిమ్ముతున్న ధ్వని వినిపిస్తోంది. రోడ్డు మీద వెళ్లేవారికి ఈ భవనం వైపు చూస్తే అది గబ్బిలాలు ఎగిరేంతటి పాడుపడ్డ శిథిలంలా కనిపిస్తుంది. లోపల ఆవరణంలోకి రాగానే చెట్ల పచ్చదనం, రంగురంగుల పూలు, పిల్లల ఆనందంతో నిండిన కేరింతలు, కేకలు మొదలైన వాటితో బయట కనిపించిన దానికి పూర్తిగా విరుద్ధంగా సజీవంగా ఉన్న వాతావరణం ఎదురవుతుంది. రమ్య ఆ పరిసరాలు చూస్తూ హై హీల్స్ టక్ టక్ మనిపిస్తూ మెట్లెక్కి వరండాలోకి వచ్చింది. అక్కడ కుడివైపున ఒక 20-22 సంవత్సరాల మధ్య వయసుగా కనిపిస్తున్న ఒక అతను కూర్చుని తల దించుకొని కొయ్య గుర్రం ఒకటి కాలు విరిగిన భాగం సరిచేస్తున్నాడు. రమ్య హై హీల్స్ మీద గిర్రున అతని వైపు తిరిగింది. ఏయ్ మిస్టర్, స్రవంతి అనే ఆవిడ ఎక్కడుంటుంది అని అడిగింది. అతను తలెత్తలేదు. తదేకంగా పని చేసుకుంటున్నాడు. ఏయ్ మిస్టర్, నిన్నే అరిచినట్లుగా పిలిచింది. అతను ఈ శబ్దం వచ్చిన వైపు ఇటు తిరుగుతున్నట్టుగా తల తిప్పి చూశాడు. నన్నేనా అడిగాడు. నిన్నే. స్రవంత్ అనే ఆవిడ ఎక్కడుంటుంది? సరాసరి లోపలికి వెళ్ళి ఎడం వైపు తిరగండి, అక్కడ ఆఫీస్ ఉంటుంది అన్నాడు. రమ్య అతను చూసే విధానం బట్టి అప్పుడు గాని అతనికి కళ్ళు కనిపించవని అర్థం కాలేదు. రమ్య మళ్ళీ హై హీల్స్ మీద గిరుక్కుని ఇటువైపు తిరిగింది. టక్ టక్ మని శబ్దం చేస్తూ కారిడార్లో నడవసాగింది. గోడలకి అక్కడక్కడ సుభాషితాలు పెట్టి ఉన్నాయి. కుడివైపున మనిషికి శోభనిచ్చేది ఆత్మ సౌందర్యం మాత్రమే, బాహ్య సౌందర్యం కాదు అని ఉంది. షిట్! రమ్య గిరుక్కున ముఖం ఎటు తిప్పేసింది. అక్కడి గోడకి ఎదురుగా మరో పోస్టర్ అంటించి కనిపించింది. ఆనందంగా ఉన్నవారు దుఃఖంలో ఉన్నవారికి చేయూతనివ్వాలి. రమ్య ఆ పోస్టర్ నుంచి కావాలనుకున్న కళ్ళు తిప్పుకోలేకపోయింది. అది చాలా ఆర్టిస్టిక్గా ఉంది. ఒక పిల్ల ఏడుస్తోంది. శరీరం నల్లటి ఛాయ, ఆ ముఖంలో దిగులు, కళ్ళల్లో నీళ్లు. ఆర్థికంగా సమాజంలో అట్టడుగున ఉండేవారి దీనత్వం కనిపిస్తోంది. అనారోగ్యంతోనో ఆకలితోనో చిక్కి గుంటలు పడిన ఆ చెక్కిళ్ళ మీద కన్నీటి బొట్లు రాలుతున్నాయి. ఒక చెయ్యి వాటిని తుడుస్తోంది. ఆ చెయ్యి తెల్లగా, బొద్దుగా, ఆరోగ్యంగా, అందంగా, బంగారు గాజులతో, వేళ్ళకి రవ్వల ఉంగరాలతో శ్రీమంతురాలిలా ఉంది. ఆ ముఖంలో, ఆ నలుపులో దీనత్వం, ఆ చెయ్యిలో అందం, ఆరోగ్యం, రాజసం. రమ్య కారిడార్ దాటి వచ్చింది.
అక్కడి నుంచి పక్కకి తిరిగితే కంటికి ఎదురుగా అంతా ఖాళీ స్థలమే. అక్కడ గుల్మహార్ చెట్లు, వేప చెట్టు, బాదం చెట్టు పెరిగి ఎండ నేలకి వాల్నీయని గొడుగుల్లా ఉన్నాయి. చెట్ల కింద పిల్లలు చాలామంది ఉన్నారు. వాళ్లల్లో రకరకాల అంగవైకల్యాలు గలవాళ్ళు, చాలా పొట్టిగా బాణపొట్టతో ఉన్నవాళ్ళు, కుంటివాళ్ళు, గొడ్డివాళ్ళు, మరుగుజ్జుల్లా ఉన్నవాళ్ళు, గ్రహణం మోరికలతో ముఖంలో లోపం ఉన్నవాళ్ళు. అందరికీ శారీరకంగా ఏదో ఒక లోపం ఉంది. స్రవంతి ఎక్కడా? చంకలి కింద కర్రలతో నడుస్తున్న ఒక అబ్బాయిని అడిగింది. అదుగో చూపించాడు. రమ్య అతను చూపించిన వైపు చూసింది. దూరంగా బాదం చెట్టు దగ్గర వరండాలో దాదాపు తన వయసే ఉన్న ఒక అమ్మాయి జైపూర్ ఫుట్ వేసిన ఒక కుర్రాడి చేత అతన్ని పట్టుకుని అడుగులు వేయిస్తోంది. అక్క, మీకోసం ఎవరో వచ్చారు, కుంటి కుర్రాడు చెప్పాడు. స్రవంతి ఈ కేక విని తిరిగి చూసింది. అప్పటికే రమ్య అక్కడికి వచ్చింది. తనని తాను పరిచయం చేసుకుంటూ, నేను సూర్యకాంతం గారి అమ్మాయిని. వారం రోజుల క్రితం మా మమ్మీ మా రాజేశ్వరి ఆంటీతో కలిసి వచ్చి ఈ కేంద్రం చూశారట. మీరు ఈ నెలలో జరిపే వార్షికోత్సవానికి రాజేశ్వరి ఆంటీని ఏవేవో బహుమతులు ఇవ్వమని అన్నారట కదా. స్రవంతి చిరునవ్వుతో, వారే మాకిస్తామన్నారు అని చెప్పబోయింది. రమ్య ఆ మాట వినిపించుకోలేదు. మా మమ్మీ ఆ వివరాల తాలూకు కాగితాలు తెమ్మన్నారు. ఈ రాత్రి ఆంటీ మా ఇంటికి వస్తున్నారు, గబగబా చెప్పేసింది. అలాగే రండి, కాగితాలు ఆఫీస్లో ఉన్నాయి, ఇస్తాను అంది. స్రవంతి బయలుదేరిపోతూ ఆగి ఆ కుర్రాడితో, రవి, నడవడం ఆపకు. గోపి, ఇలారా, రవికి సాయం చెయ్యమ్మా, నేనిప్పుడే వస్తాను అంది. అతను తల ఊపాడు. ఇద్దరూ ఆఫీస్ రూమ్ వైపుకు నడుస్తున్నారు. అక్కడ పారిజాతం చెట్టు కింద కృష్ణుడి బొమ్మ చెక్కి ఉంది. ఈ బొమ్మను చూశారా? ఒక కాళ్ళు లేని అబ్బాయి చెక్కాడు. స్రవంతి చూపిస్తూ చెప్పింది. ఆ చూపించడంలో ఏదో గర్వం, అభిమానం. స్రవంతి ఇంకొకటి చూపించింది. ఆ సిమెంట్ బెంచి మీద గొడుగు చూశారా? అడిగో, ఆ కాళ్ళు చేతులు సన్నగా, పొట్ట లావుగా లేదు, అతను తయారు చేశాడు. రమ్య నవ్వలేదు. అలాగని ఆసక్తి చూపలేదు. ఆ ముఖంలో ఇక్కడి నుంచి ఎప్పుడు బయటపడదామా అనే విసుగు కనిపిస్తోంది. మెట్లెక్కి ఆఫీసు గదివైపు వస్తుంటే ఒక 5 ఏళ్ల కుర్రాడు ఎదురయ్యాడు. అతనికి ఒక చెయ్యి, కాలు పోలియో వచ్చి పీలగా ఉన్నాయి. అక్క, ఇదిగో నేను కాగితం పడవ చేశాను అంటూ ఉత్సాహంగా చూపించాడు. స్రవంతి ఆగి ఆ క్షణంలో రమ్య అనే వ్యక్తి పక్కన కూడా ఉన్నట్టుగా మర్చిపోయి ఆ కాగితం పడవని అబ్బురంగా చూస్తూ, అబ్బా, ఎంత బాగుంది, చాలా బాగా చేశావు, వెరీ గుడ్, రఘు ఈజ్ ఎ క్లెవర్ బాయ్ అంటూ దగ్గరికి తీసుకుని వీప్ మీద తట్టింది. ఆ నిమిషంలో స్రవంతిని చూస్తే ఆమెకి ఈ పిల్లల విషయమే ప్రథమం, తర్వాతే మిగతా విషయాలన్నీ అన్నట్టుగా తెలుస్తోంది. వెళ్ళి ఆడుకో, ఆ కుర్రాడికి చెప్పి బయలుదేరింది. ఇద్దరూ గది దగ్గరికి వచ్చారు. రండి, గది తలుపులు గడియ తీస్తూ అంది. రమ్య ఆమె వెంట లోపలికి అడుగుపెట్టింది. ఆ గది చిన్నదే అయినా చాలా పొందికగా, నీట్గా ఉంది. కిటికీ తలుపులు తెరిచి ఉండడంతో గాలి, వెలుతురు ధారాళంగా వస్తున్నాయి. గదిలో ఎదురుగుండా టేబుల్, దానిమీద ఫోన్ ఉన్నాయి. విజిటర్స్ వస్తే కూర్చోడానికి 4-5 కుర్చీలున్నాయి. గోడ దగ్గర గోడ్రేజ్ బీరువా ఉంది. గదిలో మూలగా స్టూల్ మీద ఒక కూజ, దానిమీద గ్లాసు బోర్లించున్నాయి. స్రవంతి టేబుల్ దగ్గర కూర్చుని డ్రా సొరుగు లాగుతూ, మమ్మీ సాయంత్రం వచ్చి కలెక్ట్ చేసుకుంటానని చెప్పారు, అందుకని రెడీగా పెట్టలేదు, 1 నిమిషంలో వివరాలు రాసిచ్చేస్తాను అంది. సొరుగులోంచి కాగితాలు తీస్తూ తల తిప్పి కిటికీలో నుంచి రవి జైపూర్ లెగ్తో సరిగ్గా నడవడం ప్రాక్టీస్ చేస్తున్నాడా లేదా అని చూసింది. రమ్య నిలబడే ఉంది. కూర్చోండి, స్రవంతి చిరునవ్వుతో అంది. రమ్య ఆమె ఆహ్వానాన్ని మన్నించలేదు. ఆమె చేసిన మర్యాదకి కనీసం థ్యాంక్ యూ అనైనా అనలేదు. అలాగే నిలబడింది. స్రవంతి కాగితాలు తీసి పరిశీలిస్తోంది. రమ్య అటు ఇటు దిక్కులు చూస్తోంది. మళ్ళా ఇక్కడ కూడా పోస్టర్లే. సరిగ్గా స్రవంతి కూర్చున్న చోట వెనక గోడ మీద గుమ్మంలో అడుగు పెట్టగానే కంటికి ఆకర్షించేట్టుగా ఉంది. గొంగళి పురుగు కూడా సృష్టి దానికి ప్రసాదించిన ధర్మం నెరవేరుస్తుంది కానీ నేను అందంగా ఉన్నానా లేదా అని ఎప్పుడూ విచారపడదు. పోస్టర్ మీద ఎదురుగా గొంగళి పురుగు, దాన్ని చూస్తున్న ఒక ఆవిటి పిల్లాడు ఉన్నాడు. దాహం వేస్తోంది అంది రమ్య. 1 నిమిషం అని స్రవంతి కిట్టూ అని కేక పెట్టింది. వెంటనే ఒక మరుగుజ్జు పరిగెత్తుకు వచ్చాడు.
వారికి మంచినీళ్ళివ్వు అంది స్రవంతి. కిట్టు గునుగునా నడుచుకుంటూ వెళ్ళి క్షణంలో కూజా మీద గ్లాస్ తీసి అందులో నీళ్లు వంపి అరచేతుల్లో పెట్టుకుని తన చేతివేళ్లు గ్లాసుకి తగలకుండా జాగ్రత్తగా తెచ్చి ఇచ్చాడు. రమ్య అతన్ని చూడగానే ఒక్క అడుగు వెనక్కి వేసింది. వికారంగా ఉన్న అతని కుబ్జ రూపం చూడగానే ఆమె ముఖంలో ఏవగింపు కనిపించింది. అది ప్రదర్శించడమే గొప్పదనం అనుకుంది గాని దాచుకోవడానికి ప్రయత్నం చేయడం తన ధర్మం అనుకోలేదు. మంచినీళ్లు తీసుకోలేదు. ఒక్క క్షణం కిట్టు ముఖంలో బాధ రెపరెపలాడింది. స్రవంతి వైపు తల తిప్పి చూశాడు. స్రవంతి కాగితం మీద రాస్తుండడం వల్ల ఇది గమనించలేదు. కిట్టు గ్లాస్ టేబుల్ మీద పెట్టేసి వెళ్ళిపోయాడు. రమ్య ఆ గ్లాసుని అసహ్యంగా చూసింది తప్ప ముట్టుకోలేదు. ఇంతలో ఒక 45 సంవత్సరాల స్త్రీ అక్కడికొచ్చింది. ఆమె ఎలాంటి అవకరం లేకుండా నల్లగా పొట్టిగా బలంగా ఉంది. వస్తాదుల్లో ఉండే ధైర్యం తెగింపు పొగరుబోత్తనం ఆమెలో కనిపిస్తున్నాయి. రాస్తున్న స్రవంతి తల ఎత్తి చూసింది. ఏమిటి అంజమ్మ అంది. సుశీలమ్మ గారు ఈ కాగితాలు బీరువాలో పెట్టమన్నారమ్మా. చేతిలో కాగితాలు చూపించింది. స్రవంతి డ్రా లోపల నుంచి తాళం చెవుల గుత్తి తీసి ఇచ్చింది. అంజమ్మ బీరువా దగ్గరికి వెళ్తూ విలాసంగా కూలింగ్ గ్లాసెస్ చేత్తో అటూ ఇటూ తిప్పుతూ నిలబడిన రమ్యని ఏగాదిగా వింత చూపులతో నిశితంగా చూసి వెళ్ళింది. స్రవంతి కాగితాలు రమ్య వైపు పెట్టి, చూడండి ఇవిగో, వార్షికోత్సవం నాడు బహుమతులుగా ఇవ్వడానికి ఇవి కావాలి. చైనీస్ చెక్కర్స్, 3 చక్రాల సైకిళ్ళు, ఈ బొమ్మల పుస్తకాలు, రంగు పెన్సిళ్ళు, ఈ మౌత్ ఆర్గన్స్. స్రవంతి చెప్తుంటే ఇంతలో ఒక 8 సంవత్సరాల అమ్మాయి పరిగెత్తుకుంటూ వచ్చి స్రవంతి చీర కుచ్చెళ్ళు గట్టిగా పట్టుకుని ఒడిలో ముఖం దాచేసుకుంది. ఆ అమ్మాయి ముఖంలో గ్రహణం మొరిక, నోరు దగ్గర పై పెదవి పగిలి ముక్కు కలిసిపోయి చూడగానే చాలా వికృతంగా కనిపిస్తోంది. కాళ్ళు చేతులు సన్నగా ఉన్నాయి. స్రవంతి రమ్యతో మాట్లాడుతున్నదల్లా ఆపేసింది. ఆ అమ్మాయి తల మీద ఆప్యాయంగా చేయి వేస్తూ, బేబీ ఏమిటమ్మా అంది. అక్క, రాధిక డాడీ వస్తారని నన్ను ఇంటికి తీసుకువెళ్ళిపోతారని అంటోంది. నేను వెళ్ళనక్క. తల వేగంగా ఒళ్ళో అటు ఇటు తిప్పేస్తూ అంది. స్రవంతి బేబీ తల మీద చెయ్యి వేసి నిమిరింది. రాధిక నిన్ను ఏడిపించడానికి అలా అని ఉంటుంది. అది నిజం కాదమ్మా. డాడీ వస్తారు, నేను వెళ్ళను. అలాగే, నీకు ఇష్టం లేకపోతే డాడీ తీసుకువెళ్ళరు. నేను అసలు పంపనుగా. నిజంగా? నిజంగానే చెప్తున్నాను. స్రవంతి కంఠస్వరం ఎంతో లాలనగా నమ్మకం కలిగిస్తున్నట్లుగా ఉంది. బేబీ స్రవంతి ఒళ్ళో నుంచి తల తీయలేదు. కానీ గట్టిగా చీర కుచ్చెళ్ళని పట్టుకున్న వేళ్లు మాత్రం తగ్గినట్టు కాస్త వదులయ్యాయి. స్రవంతి బేబీ తల మీద తట్టింది. తర్వాత మళ్ళీ రమ్యతో కాగితాలు చూపిస్తూ వివరంగా చెప్పసాగింది. ఇంతలో ఫోన్ మోగింది. అంజమ్మ వచ్చి తీసింది. అవతలి వ్యక్తి కంఠం వినగానే, మాధవనాయర్ గారు అంటూ స్రవంతికిచ్చింది. అంజమ్మ ఆ పేరు చెప్పడంలోనే ఎంతో గౌరవం కనబరిచింది. స్రవంతి చెప్పడం ఆపి ఫోన్ తీసింది. ఆయన పేరు వినగానే ఆమె ముఖం నవవికసిత కుసుమం అయింది. హలో అంకుల్. అవును. సరే, తాళం చెవులు సత్యంగారి ఇంట్లో ఇవ్వండి. నేను వచ్చేసరికి 6:30 దాటుతుంది. సరే, కూరలు నేను వస్తూ కొని తెస్తాను. అలాగే అలాగే, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది. మళ్ళీ రమ్యతో, అవన్నీ మీరు కొన్నా సరే, లేక డబ్బు ఇచ్చి మమ్మల్ని కొనమన్నా సరే, మా ఆఫీస్ తరపున వెళ్తే షాప్ వాళ్ళు 30% డిస్కౌంట్ ఇస్తారు. ఇంకేవైనా వివరాలు కావాలంటే మమ్మీ గారిని నాకు ఫోన్ చేయమనండి. నేను 6:30 వరకు ఇక్కడే ఉంటాను. నన్ను రమ్మంటే మీ ఇంటికి వస్తాను. రాజేశ్వరమ్మ గారిని కలవమంటే కలుస్తాను. షీజ్ అ నైస్ లేడీ. మా హోమ్కి చాలా సాయం చేశారు. స్రవంతి ఒడిలో తల పెట్టుకుని పడుకుని ఉన్న బేబీ ఇప్పుడు తల తిప్పి అలా ఒళ్ళో పడుకునే రమ్యని గమనిస్తోంది. మళ్ళీ ఫోన్ మోగింది. అంజమ్మ తీసింది. స్రవంతికిస్తూ, బేబీ డాడీ జగదీష్ చంద్ర గారు అంది. తండ్రి పేరు వినగానే బేబీ మళ్ళా ఒడిలో ముఖం దాచేసుకుంది. మళ్ళా వేళ్లు చీర కుచ్చెళ్ళ మీద బిగిసిపోయాయి. స్రవంతి ఫోన్ అందుకుంది. హలో, నమస్తే. ఈసారి కంఠస్వరం చాలా మర్యాదగా ఉంది. ఇదిగో బేబీ ఇక్కడే ఉంది. షీస్ ఫైన్. బొమ్మలు వేసింది. మీరు చూస్తే ఆశ్చర్యపోతారు. ఎస్, ఐ థింక్ సో. బేబీకి ఆ టాలెంట్ ఉందనే అనిపిస్తోంది. ఇదిగో మాట్లాడండి అని ఫోన్ చూపిస్తూ, బేబీ డాడీ పిలుస్తున్నారు అంది. నేను మాట్లాడను. తల తిప్పింది.
ఎంత చెప్పినా రాలేదు. సాయంత్రం మీరు వస్తానని అంటున్నారుగా, అప్పుడు కబుర్లు చెప్తుందిట. ఎస్, షీజ్ అ నైస్ గర్ల్. బేబీని గురించి మీరు వరీ అవ్వకండి. థ్యాంక్ యూ అని ఫోన్ పెట్టేసింది. ఏమిటి, ఆయన కూతుర్ని చూడ్డానికి వస్తున్నారా? అవునంజమ్మ, 5 గంటలకు వస్తారట. రేపు ఊరు వెళ్తున్నారు. వెళ్లే ముందు చూడ్డానికి వస్తున్నారు. పాపం ఎంత ప్రేమ! పిల్లని ఇంట్లో పెట్టుకోవడానికి లేని ప్రేమ చూడ్డానికి వస్తోంది కాబోలు. అంజమ్మ! స్రవంతి కసురుతూ మందలింపుగా చూసింది. రమ్య కాగితాలు తీసుకుని బయలుదేరింది. ఎప్పుడెప్పుడు ఆ వాతావరణం నుంచి బయటపడతానా అన్నట్టు గబగబా వచ్చేసింది. గేటు దాటి స్కూటర్ దగ్గరికి వస్తుంటే అమ్మయ్యా అని గట్టిగా గాలి పీల్చుకుంది. ఆ అవిటి వాళ్ల వికారమైన ప్రపంచంలో నుంచి తను బయటపడుతున్నట్లుగా ఆనందంగా అనిపించింది. ఒక్కసారి కాళ్ళు చేతులు విదిలించి చూసుకుంది. తను అలా ఏ అవకరం లేకుండా పుట్టడం ఎంత అదృష్టమో. వారిని చూసిన తర్వాత కానీ కొట్టొచ్చినట్టు తెలియలేదు. రమ్య స్కూటర్ స్టార్ట్ చేసింది. సాయంత్రం అయింది. నల్లటి చీకట్లు ముసురుకొట్టున్నాయి. సిటీలో ఫిల్మోత్సవ్ జరుగుతుండడంతో వీధులన్నీ రంగురంగు లైట్లతో మిలిమిల్లాడుతూ మెరిసిపోతున్నాయి. ప్రతి షాపుని ఎదుటివారి కంటే తాము అధికంగా ఉండాలనే ఉత్సాహంతో పట్టుదలతో అలంకరించినట్లుగా ఉంది. ఎటువైపు చూసినా దీపతోరణాలే. కార్లు బారులుగా పరుగు తీస్తున్నాయి. ఒక 4 రోడ్ల కూడలిలో కుడివైపు నుంచి వచ్చేవారికి ఎర్రలైట్ వెలిగింది. కార్లు అన్నీ ఆగాయి. చూస్తుండగానే తళతళలాడే రంగురంగుల రకరకాల కార్లు బారులు తీరాయి. నల్లటి అద్దాలు గల ఒక ఫియాట్ కారులో కూర్చున్నవారు మాట్లాడుకుంటున్నారు. డ్రైవర్కి పక్క ముందు సీట్లో కూర్చుని ఉన్న ఒక 50 సంవత్సరాల ఆయన విసుగ్గా అంటున్నాడు. సాయంత్రం అయిందంటే ఇదే న్యూసెన్స్. ఈ రష్ ఎంత అంటే కారు కదిలినట్టే ఉండదు. అతను వెనక్కి తిరిగి వెనక సీట్లో కూర్చుని ఉన్న ఒక ఆమెతో, మేడం, ఈ టైంలో మనం ఎక్కడికైనా వెళ్ళాలంటే మనం అనుకున్న టైంకి అరగంట ముందుగా బయలుదేరాలి. ఈ ఆలస్యం లెక్క వేసుకోకుండా కొంతమంది వెళ్ళాలనుకున్న చోటుకి ఆలస్యం అయిపోతూ ఉంటారు అన్నాడు. మనం ఆ కోవకి చెందం అనుకుంటాను అందామె. ఆ వెలుగు చీకట్ల వాతావరణంలో ఆమె వయస్సు సరిగ్గా ఎంత ఉంటుందో అంచనా వేయడం కష్టం. ఆమె గొంతు మాత్రం 20 సంవత్సరాల అమ్మాయి గొంతులా నాజూకుగా ఉంది. ఆమె కట్టుకున్న తెల్ల సిల్క్ చీర నీడలు తేలుతోంది. పెట్టుకున్న నగలు ఆ దీపాల వెలుగు పడినప్పుడల్లా మెలిమెలా మెరిసిపోతున్నాయి. జుట్టు పైకి ముడేసుకుంది. మెడ పొడుగ్గా ఉంది. స్లీవ్లెస్ జాకెట్ వేసుకుంది. ఆమె కట్టుకున్న ఖరీదైన చీర, పెట్టుకున్న నగలు ఆమె అంతస్తుని తెలియజేస్తున్నాయి. ఆమె ఒడిలో ఉన్న జరీ పర్సుని అలవోకగా తెరిచి అందులో నుంచి జేబు రుమాలు తీసి దాంతో సున్నితంగా ముక్కు తుడుచుకుంది. ఒకటే జలుబు, నీళ్లు కొత్త చేశాయి అంది. ఆమె చేతి గాజులు, వేలికి ఉన్న పెద్ద ఉంగరం, ఒక శిల్పి అందంగా ఒక స్త్రీమూర్తి చేతికి ఎంతో శ్రద్ధగా అమర్చిన ఆభరణాల్లా ఉన్నాయి. మేడం, మీరు ఈ పనుల గొడవలో పడి చాలా కష్టపడుతున్నారు. ఈ మధ్య అసలు విశ్రాంతి లేకుండా పోయింది. మీరు నా మాట విని ఒక్క వారం రోజులు ఏ ఊటీ అయినా వెళ్ళిరండి. పక్కనామా ఎంతో బాధ్యత గల వ్యక్తిగా చెప్పింది. ఆమె వయసు 25 పైనే ఉంటాయి. వేషధారణలో మామూలుగా ఉంది. కానీ ఆమె కళ్ళు అత్యంత ఉత్సాహంగా, జీవితంలో ఎన్నడూ ఆశించనిది, ఊహించనిది జరిగినట్లుగా ఉన్నాయి. ఆ అమ్మాయి ఆమె వైపే తిరిగింది. మేడం, మీతో కలిసి నేను ఇలా మీ కారులో ప్రయాణం చేస్తున్నాను అంటే నన్ను నేను ఇంకా నమ్మలేకపోతున్నాను. నేను రాజేశ్వరి గారితో ప్రయాణం చేశాను అని చెప్పానంటే మా అమ్మ అక్క మూర్చిపోతారు. మీ పరిచయం కలగడం కేవలం నా అదృష్టం. ఆపుకోలేనట్టు అత్యంత ఉత్సాహంగా చెప్పేస్తుంటే ఆవిడ రవ్వంత కినుకగా, అబ్బా శాంత, నీ పొగడ్తలు ఇంకా ఆపు. పొద్దున్నుంచి చూస్తున్నాను. నన్ను పొగడ్తలతో ఊరేగిస్తున్నావు. నీతో ప్రయాణం ఒక ఆవకాయ జాడీలో ఉన్నట్టు ఉండకూడదు అంది. ముందు కూర్చున్న ఆయన ఫక్కుని నవ్వాడు. ఆమె ఆయన్ని ఉద్దేశించి, గౌరీశంకర్ గారు, ప్లీజ్ మీరైనా శాంతికి పొగడ్తలు ఆపమని చెప్పండి. అవి పొగడ్తలు కావు మేడం, యథార్థాలు, పచ్చి నిజాలు. ఇంతెందుకు, 4 ఏళ్ల క్రితం తమ దగ్గరికి ఉద్యోగం కోసం వచ్చినప్పుడు నేను అచ్చు ఈ శాంతి ఇప్పుడు ఫీల్ అవుతున్నట్టే ఆనందంతో తలమునకలయ్యాను. మీకోసం ప్రాణం ఇచ్చే నేను మనసు విప్పి చెప్పే మాటలు మీరు కూడా వింటుండాలి మేడం. ఇప్పటికి కూడా నన్ను ఎక్కడ పనిచేస్తున్నావో అంటే, మేడం రాజేశ్వరి గారి సెక్రటరీగా ఉన్నానంటే విన్నవారు అమాంతం అందలో ఎక్కించినంత పనిచేస్తారు.
మీ పేరు ప్రతిష్టలు, చేసే దాన ధర్మాలు, మీ మంచి మనసు, మీ గొప్ప గుణాలు అలాంటివి మేడం. రియల్లీ వీఆర్ ప్రౌడ్ ఆఫ్ యూ. వారి మాటలకి అంతరాయం కలిగిస్తూ అంతలో కార్లు కాస్త ఆగాయో లేదో బిచ్చగాళ్ళు వచ్చి ముసిరారు. అమ్మా, దానం చేయండి. ఒక అతను డబ్బా చూపించాడు. అయ్యా, ఆకలి. ఒక ఆమె కడుపు మీద కొట్టుకుంది. బాబు, పిల్లల తల్లిని చేతిలో పడుకోబెట్టిన పిల్లాడిని చూపించింది. పొండి పొండి, గౌరీశంకర్ కసిరాడు. పొండి అవతలికి. రోడ్డు మీద కాస్త ఆగి ఉంటే చాలు, ఈగల్లా ముసురుతారు, ప్రాణాలు తీస్తారు. శాంతి కూడా కసిరింది. రాజేశ్వరీదేవి అద్దం దింపి బయట లైట్ల తోరణాలు చూస్తోంది. ఆ వరుస ఎంతో బాగుంది కదూ అంటోంది. ఇంతలో గడ్డం మాసి చింపిరి బట్టలతో ఉన్న ఒక యువకుడు కారు దగ్గరికి వచ్చాడు. బిచ్చం వేయమన్నట్లు చేయి ఆవిడ వైపు లోపలికి చాచాడు. ఏయ్, అవతలికి వెళ్ళు, కసిరింది శాంత. అతను వెళ్ళలేదు. చెయ్యి విరక్కొట్టేస్తా, తీస్తావా లేదా? గౌరీశంకర్ అరిచాడు. ఆ అరుపులకి అతను భయపడలేదు, తీయలేదు. మొండిగా చాచిన చెయ్యి అలాగే ఉంచాడు. బక్క చిక్కి ఎముకల గూడులా ఉన్న ఆ చెయ్యి అందం, ఆరోగ్యం, ఐశ్వర్యం నిండిన వారి ముందు మరీ వికృతంగా ఉంది. ఏయ్, చెప్తుంటే నీకు కాదు, వెళ్ళు, డ్రైవర్ కసిరాడు. అతను అప్పటికి కూడా తీయలేదు. చెయ్యి ఇంకాస్త లోపలికి పోనిచ్చాడు. అతని చేతి వేళ్ళు ఆమె కాలు మీద ఉన్న పర్స్ దగ్గరగా ఉన్నాయి. అది చూడగానే డ్రైవర్కి చాలా కోపం వచ్చింది. వెంటనే డోర్ తెరుచుకుని దిగి, దొంగ వెధవా అంటూ అతన్ని పట్టుకుని ఎడాపెడా రెండు వాయించి విసురుగా అవతలికి తోశాడు. తను తోసిన ఆ తోపుకి అతను వెళ్ళి పేవ్మెంట్ మీద పడ్డాడు. మిగతా కార్లలో వాళ్ళు, స్కూటర్ల మీద ఉన్నవాళ్ళు అందరూ ఆ దృశ్యం చూస్తూనే ఉన్నారు. డ్రైవర్ వచ్చి కారులో కూర్చుని టపీమని శబ్దం చేస్తూ డోర్ వేసుకున్నాడు. అతని ముఖంలో తన డ్యూటీ తాను అనుకున్న దానికంటే ఎక్కువగానే నెరవేర్చాను అనే ఆత్మసంతృప్తి కనిపిస్తోంది. వ్యూ మిర్రర్ సరిచేసి యజమానురాలి ముఖంలో ఎలాంటి హావభావాలు కనిపిస్తున్నాయో చూడసాగాడు. రాజేశ్వరీదేవి మాత్రం ఇంకా పేవ్మెంట్ వైపే చూస్తోంది. డ్రైవర్ తోసిన తోపుకి ఆ పేవ్మెంట్ మీద వెళ్ళి బోర్లా పడ్డ ఆ బిచ్చగాడు లేవలేదు. అతనిలో కదలిక కనిపించడం లేదు. చొప్పకట్టలా అలాగే ఉండిపోయాడు. ఆవిడ కళ్ళల్లో ఆదుర్ద కనిపించింది. జోసెఫ్, నీకంతా తొందరే, కాస్త ఆగితే ఆ విధవే పోయేవాడు కదా అంటూ సుతారంగా చేతివేళ్ల కొనలతో జరీ పర్స్ తీసి అందులో నుంచి చేతికి అందిన రూపాయి నాణం తీసి పేవ్మెంట్ మీద మూటలా ఉండిపోయిన ఆ బిచ్చగాడి మీదకి విసిరేసింది. అది వెళ్ళి అతని వీపుకు తగిలింది. ఇంతలో ఎర్ర లైట్ పోయి ఆకుపచ్చ లైట్ వెలిగింది. కదిలిన కార్లు రయ్యమని ఒకదాని వెంట ఒకటి పరుగులు తీస్తున్నాయి. ఆమె ఉన్న తెల్లటి ఫియట్ వెళ్తుంటే అందులో నుంచి వచ్చిన ఫారెన్ పర్ఫ్యూమ్ సువాసనలు అక్కడంతా అలుముకున్నాయి. కారులో వెళ్తుంటే గౌరీశంకర్ అన్నాడు, మేడం, మీరు జోసెఫ్ని ఆవేశపడ్డాడని మందలిస్తున్నారు కానీ నాకు కూడా ఆవేశం వచ్చింది. ఆ దొంగ రాస్కెల్ని తన్ని తగలేయాలనిపించింది. అసలు ఈ బెగ్గర్స్ని నమ్మకూడదు. వాళ్ళు ఇలాగే మన దగ్గర అడుక్కుంటారు. అది వాళ్ళ వృత్తి. ఆరాలు తీస్తే ఆ బిచ్చగాళ్ళ ఒక్కొక్కరికి బ్యాంక్ అకౌంట్స్ ఉంటాయి. వాళ్ళు చెప్పే బాధలు సగం పైనే కల్పితాలు అయి ఉంటాయని అందరికీ తెలుసు. ఆవిడ చాలా ఆలోచనగా అంది. గౌరీశంకర్, మనకి ఈ బిచ్చగాళ్ల ప్రాబ్లం ఎక్కువ కదా. అసలు మనం కొన్ని దేశాలకి రాసి ఫండ్స్ కలెక్ట్ చేసి బెగ్గర్ హోమ్స్ ఎందుకు కట్టించకూడదు? వెరీ గుడ్ మేడం, మార్వెలస్ ఐడియా. ఆ రూపంగా మనం మళ్ళా 1-2 సార్లు ఫారిన్ కంట్రీస్ ట్రిప్ కొట్టి రావచ్చు. మనం వర్కౌట్ చేద్దాం మేడం. కారు సర్కిల్ దాటి వెళ్ళిపోయి కనుమరుగైపోయింది. పేవ్మెంట్ మీద మూటలా పడి ఉన్న అతని దగ్గరికి ఓ పోలీస్ కానిస్టేబుల్ వచ్చాడు. భుజం మీద తట్టి, ఏ మిస్టర్, లే అంటూ కసిరి లేపాడు. అతను బలవంతంగా లేవనేనట్లుగా లేచాడు. పద స్టేషన్కి, లాఠీతో తాకుతూ అన్నాడు. వాడేం చేశాడండి అన్నాడు పళ్ళమ్మే బండతను. ఏం చేశాడేమిటి? పబ్లిక్ న్యూసెన్స్గా తయారయ్యాడు. కార్లు వెంట పడుతూ పిచ్చి మాటలు మాట్లాడుతూ. పాపం, అసలు అతను మాట్లాడు కదండి అన్నాడా కుర్రాడు. ఊరుకో, ఈయన గారి కేసులేం దొరకలేదేమో, నెలాఖరు వస్తోందిగా అన్నాడు చెప్పులు కుట్టే అతను. వాడు రోజూ వచ్చే ముష్టాడు కాదయ్యా, ఏమిటో అప్పుడప్పుడు వచ్చి అడుక్కుంటాడు. వారం రోజుల పాటు అసలు కంటికి కనిపించడు అన్నాడు పళ్ళబండి అతను. పోలీస్ కానిస్టేబుల్ అతన్ని నడవమని తన వెంట తీసుకెళ్తున్నాడు. నా అనుమానం ఏ సిఐడినో అయి ఉంటాడని. ఆ తూలిపడ్డం అదంతా బహుశా ఒక నటన అయి ఉంటుందేమో.
అంతేనంటావా? ఏమో, ఈ రోజుల్లో ఎవరిని నమ్మగలం, ఎవరెలా తేల్తారో ఊహించలేకపోతున్నాం అన్నాడు. మిస్టర్ నాయర్, ఇతను మీకేమవుతాడండి? పోలీస్ స్టేషన్లో పోలీస్ సూపరింటెండెంట్ గారు అడిగారు. ఆయనకు ఎదురుగుండా పొడుగ్గా లావుగా బొంగమీసాలతో బట్టతలతో గండు పిల్లులా ఉన్న ముఖంతో నాయర్ కూర్చుని ఉన్నాడు. ఆయన చెంపలు బాగా నెరిసి ఉన్నాయి. చేతిలో సిగరెట్ ఉంది. ఎవరన్నా మనకేమైనా అవుతారు అవరు అనేది అంతా కేవలం మనం అనుకోవడంలోనే ఉంది మిస్టర్ సూపరింటెండెంట్ అన్నారాయన. ఆయన కుర్చీలో వెనక్కి ఆనుకుని కులాసాగా కూర్చోవడం, ఆ సిగరెట్ కాల్చే ధోరణి, ప్రసన్నంగా చిరునవ్వుతో ఉన్న ముఖం చూస్తే ఆయనకి తన విషయం తనకి బాగా తెలుసునని, ఈ ప్రపంచంలో సంబంధ బాంధవ్యాలు అంటూ మనుషులు పడే కుస్తీని దూరం నుంచి చూస్తూ ఎంజాయ్ చేస్తున్న మనిషిలా ఉన్నాడు. చెప్పండి మిస్టర్ నాయర్, అతను మీ అబ్బాయా? మీరు అవునంటే అవును, కాదంటే కాదనుకోండి. అక్కడున్న మరో కానిస్టేబుల్ అల్మైరాలో ఫైల్స్ పెట్టి తాళం వేస్తూ, మాధవ నాయర్ గారు ఘోటక బ్రహ్మచారి అని ఆ వీధిలో వాళ్లంతా ఏకగ్రీవంగా సర్టిఫికెట్ ఇచ్చేశారు అన్నాడు. అదేమిటి, పిల్లలు ఉండడానికి పెళ్ళి అవసరం లేదుగా? సూపరింటెండెంట్ గారు జోక్ వేస్తున్నట్టు నవ్వారు. యు ఆర్ 100% కరెక్ట్, చూపుడు వేలుతో చూపిస్తూ అన్నాడు మాధవ్ నాయర్. ఆయన ఆ మాట అన్న తీరుకి అక్కడ ఉన్న అందరూ ఫక్కును విరగబడి నవ్వారు. జవాను కూడా ముసిముసి నవ్వులు నవ్వాడు. దూరంగా కానిస్టేబుల్ కటకటాల తాళం తెరిచి దాని లోపల కూర్చుని ఉన్న ఆ గడ్డం బిచ్చగాన్ని వదిలేస్తున్నాడు. అతనికి ఏవైనా సుస్తీయా? అలా ఎముకల పోగులా ఉన్నాడు. ఆరా తీశాడు ఆఫీసర్. మాధవ్ నాయర్ తలూపాడు. పోలీస్ ఆఫీసర్ మళ్ళా సానుభూతిగా అన్నాడు, ఇతను మీకు చెందిన వ్యక్తి అంటున్నారు, మరి అలా వీధుల్లో అడుక్కు తింటుంటే మీకు పరువు నష్టంగా లేదా సార్? మాధవ్ నాయర్ ఎడం చేతో అన్నట్టు ఆ మాటల్ని తోసేశాడు. చూడండి ఆఫీసర్, ఈ ప్రపంచంలో ప్రతి మనిషి ఒక బిచ్చగాడే. పరువు కోసమో డబ్బు కోసమో ప్రేమ కోసమో అడుక్కుంటూ అందరి వెంట పడి అతనికంటే అసహ్యంగా తిరుగుతూ ఉంటారు. ఏమంటారు? పోలీస్ ఆఫీసర్ వెంటనే విరగబడి నవ్వలేదు. యు ఆర్ కరెక్ట్ అనలేదు. ముఖం గంటు పెట్టుకున్నాడు. ఆయనకి తను ప్రమోషన్ కోసం అందరి చుట్టూ తిరగడం గుర్తొచ్చింది. అది తెలిసే ఈ పెద్ద మనిషి తనకి చురక వేశాడా అని క్రీగంట చూశాడు. కానీ మాధవ్ నాయర్లో ఆ శ్లేష ఎక్కడా కనిపించలేదు. అసలు ఆయన ధోరణే అంతా. ఎప్పుడూ సరదాగా నవ్వుతూ ఉంటాడు. పిల్లలతోనూ పెద్దలతోనూ ఒకే రకంగా కలిసిపోతూ ఉంటాడు. ఎప్పుడూ ఏదో ఒక జోక్ వేసి చుట్టుపక్కల వాళ్ళందరూ ఫకాలున్న నవ్వేలా చేస్తూ ఉంటాడు. కటకటాల మధ్య నుంచి విముక్తి లభించడంతో అతను వచ్చాడు. మాట్లాడకుండా అక్కడ నిలబడ్డాడు. అతన్ని కాస్త పరీక్షగా చూస్తే అతని చూపులు గాని అతని ధ్యాస గాని ఇక్కడెక్కడా లేనట్లుగా తెలుస్తోంది. ఎక్కడో చూస్తున్నాడు, ఏదో ఆలోచిస్తున్నాడు. ఈ పరిసరాలతో గాని ఈ మనుషులతో గాని తనకి ఎలాంటి సంబంధం గాని ఆసక్తి గాని ఏమాత్రం లేనట్లుగా ఉన్నాడు. ఎక్కడైతేనే ఈ భూమి మీద అంతా ఒకటే, ఎక్కడ కూర్చుంటే ఏముంది అనే ధోరణి కనిపిస్తోంది. పోలీస్ జవాను వచ్చి కటకటాల తలుపులు తెరిచి యువతలికి పంపిస్తే అతని ముఖంలో ఆనందం ఏమీ కనిపించలేదు. అదే నిర్లిప్తత. ఈ ప్రపంచంలో ఎక్కడున్నా ఒకటే అనే ధోరణి. అతను ఒక్క నిమిషం నిలబడ్డాడు. దూరంగా మాధవ్ నాయర్ పోలీసు అధికారులు కలిసి ఫక్కును విరగబడి నవ్వుతున్నారు. వాళ్ళెవ్వరూ తనకి సంబంధం లేనట్లుగా అతను తల దించుకుని వెళ్ళిపోసాగాడు. ఒరే బాబో, వెళ్ళిపోకరా నాయనా, నేను వచ్చేస్తాను. ఇదిగో జవాన్ బాబు, మా వాణ్ణి ఆపమ్మా అంటూ మాధవ్ నాయర్ హడావుడిగా కుర్చీలో నుంచి లేచాడు. పోలీస్ ఆఫీసర్తో కరచాలనం చేస్తూ, ఓకే సార్, గుడ్ నైట్, థ్యాంక్ యూ. కాస్త మా వాణ్ణి గుర్తుపెట్టుకోండి. కటకటాల్లో పెట్టినా పర్వాలేదు, నేనొచ్చి విడిపించుకోగలను. కానీ ఒంటి మీద మాత్రం చెయ్యి వేయకండి. వాడసలే ఎముకలు పోగు. తట్టుకోలేక నోరు ఆవలించేస్తాడేమోనని నాకు భయం. ఆ మాట అంటుంటే ఆయన ముఖం కళ్ళు ఎంత చిలిపిగా నవ్వాలని అనుకున్నా సీరియస్ అయింది. కాస్త చూసి చూడనట్టు వదిలేయమని మీ బాస్కి చెప్పండి అని పక్కన కుర్చీలో పెట్టుకున్న హెల్మెట్ తీసి చంక కింద పెట్టుకుని బయలుదేరాడు. ఆయన గబగబా అడుగులు వేస్తూ వచ్చి ఆ గడ్డం యువకుడి భుజాల చుట్టూ చెయ్యేసి పొదవి పట్టుకుని దగ్గరికి తీసుకున్నాడు. ఆ తీసుకోవడం చూస్తే ఆయన అతడికి తండ్రో లేక అత్యంత ప్రాణమిచ్చే మిత్రుడో అనిపిస్తుంది. అతని భుజం చుట్టూ చెయ్యి వేసి మోటార్ సైకిల్ దగ్గరికి నడిపించుకుంటూ వస్తున్న ఆయన
బ్రతిమిలాడుతున్నట్టుగా, రోహిత్, నీకెన్నిసార్లు చెప్పాను, నువ్వు ఏదైనా చెయ్యి గాని అలా రోడ్ల మీద కార్లు వెంట పడవద్దని. 2 సార్లు నేను ఊళ్ళో ఉన్నాను కాబట్టి సరిపోయింది, లేకపోతే నీ గతి ఏమిటి? వాళ్ళు ఒక్క తన్ను తన్నారంటే చాలు, ఇక మంచినీళ్ళు అడగవు. ఆయన హెల్మెట్ తలకి బిగించుకుని మోటార్ సైకిల్ స్టార్ట్ చేశాడు. అతను ఆయనతో వెళ్లడం బాగా అలవాటైనట్లు యాంత్రికంగా వెనక్కి కూర్చున్నాడు. నడుం చుట్టూ చెయ్యి వేయరా తండ్రి, మధ్యలో నువ్వు ఎక్కడైనా దూకేస్తే నాకు తెలుస్తుంది, హెచ్చరించాడాయన. మోటార్ సైకిల్ స్టార్ట్ అయింది. ఒక ఫర్లాంగు కూడా రాలేదు. అతని తల ఆయన వీపు మీద వాలింది. నిద్రపోకు, అరిచాడాయన. డబ్బు చాలని జీవితాలు నివసించే వీధి అది. ఇరుకుగా ఉన్న సందు, పాతకాలం ఇళ్ళు. ఎక్కడ చూసినా ఇళ్ల నిండా కిటకిటలాడుతున్న పెద్దలు, పిన్నలు, ఆడవాళ్లు. అద్దె ఎక్కువ చెల్లించలేక చిన్న పోర్షన్ మాత్రమే తీసుకొని వీలైనంతగా ఇంటి బయట మంచం మీదనో చెట్ల కిందనో బిచాణం వేసి గడిపే మనుషులు వాళ్ళు. ఒకరి జీవితం మరొకరికి పుస్తకం తిరిగేస్తూ చూస్తున్నంత క్షుణ్ణంగా తెలుసు. దాపరికాలు పెట్టుకుందామన్నా అక్కడ సాగదు. ఎందుకంటే అక్కడ మనిషికి కుటుంబానికి మధ్య దూరం తక్కువ. భార్యాభర్తలు సరాగాలాడినా తెలుస్తుంది, అత్తాకోడళ్ళు పోట్లాడుకున్నా వినిపిస్తుంది, తండ్రి కొడుకులు అరుచుకున్నా అందరికీ అర్థమైపోతుంది. నా జీవితం నాకు అనే ప్రత్యేకత గాని ఒంటరితనం గాని దక్కని జాగా అది. ఆ వీధిలో ఏ ఇంట్లో ఎవరుంటారో అందరికీ కంటోపాటవే. అందరి ఆర్థిక బాధలు అందరికీ తెలుసు. కొందరు రహస్యంగా గడపాలనుకునే ప్రేమ కథలు తెలుసు. ఆ వీధిలో 2 పార్టీలుగా మనుషులున్నారు. కానీ మాధవనాయర్ అక్కడికి వచ్చిన తర్వాత వారి పోట్లాటలు, ద్వేషాలు కాస్త తగ్గాయి. ఆ వీధికి ఆయన పెద్ద. ఆ వీధి మధ్యలో ఉన్న ఇంటి ముందు రిక్షా ఆగింది. స్రవంతి ఆ రిక్షాలో నుంచి దిగి సీటు మీద పెట్టి ఉన్న కూర్ల బుట్ట తీసుకుంది. ఊర్లో జరుగుతున్న ఫిల్మోత్సవ ఆడంబరం ఆ సందులోకి వచ్చినట్లుగా పాన్ దుకాణం అతను తన బడ్డీకి రంగు లైట్లు పెట్టాడు. స్రవంతి రిక్షా అతనికి డబ్బు ఇస్తుంటే పక్కింటి నాగరత్నమ్మ పరిగెత్తుకొచ్చింది. ఆవిడ మనవణ్ణి చంకనేసుకుని అన్నం తినిపిస్తోంది. అమ్మాయి స్రవంతి, ఇదిగో మీ మావయ్య ఇంట్లో లేడు, తాళం చెవి నాకిచ్చి వెళ్ళాడు అంటూ చెంగుముగుడి విప్పి అందించింది. స్రవంతి తీసుకుంది. నాగరత్నమ్మ కళ్ళు స్రవంతి చేతిలో ఉన్న కూరల బుట్ట మీద పడ్డాయి. కళ్ళు పెద్దవి చేసి చూస్తూ, ఏమిటి అవి? చిలకడ దుంపలా? ఎంత బాగున్నాయి, వాటి దుంప తెగ, ఎంత రుచి, నోట్లో వేసుకుని ఎన్నాళ్ళైందో అంటూనే బుట్టలో ఒక చిలకడ దుంప తీసుకుని తినేసింది. స్రవంతికి కోపం వచ్చినా పెద్దావిడ్ని ఏమీ అనలేక ఊరుకుంది. ఇంతలో స్రవంతిని చూడగానే దూరంగా అడుగు మీద ముడుచుకుని పడుకున్న కుక్కపిల్ల ఒకటి లేచి కుయ్యమని అరుస్తూ ఏడుస్తూ గోల చేయసాగింది. అది ఎప్పట్లా గంతులేస్తూ పరిగెత్తుకు రాలేదు. బుజ్జీ అంది స్రవంతి ఆ కుక్కపిల్లని చూడగానే. చేత్తో చిటికి వేసి పిలుస్తూ పలకరించింది. కుక్క రావడం లేదు గాని దాని ఏడుపు గోల ఇంకా ఎక్కువయ్యే. నాగరత్నమ్మ మళ్ళీ వెంటనే చెప్పింది, ఇదిగో అమ్మాయి, మధ్యాహ్నం మీ బుజ్జి సైకిల్ కింద పడింది, కాలు విరిగినట్టుంది అంది. ఆ అంటూనే స్రవంతి ఆ కుక్కపిల్ల దగ్గరికి పరిగెత్తింది. అది స్రవంతి మీద పడి గోల చేసేస్తోంది, ఏడుస్తోంది, అరుస్తోంది, నాలుక బయటపెట్టి తన సంతోషం ప్రకటిస్తోంది. ఏవైందిరా బుజ్జి? స్రవంతి కూరల బుట్ట కింద పెట్టి కుక్కపిల్లని చేతుల మధ్యలోకి తీసుకుంది. కాలు చూస్తుంటే అది బాధతో కుయ్యమని అరిచింది. కాలుకు దెబ్బ బాగానే తగిలింది. కుక్కపిల్లని ఎత్తుకునే తాళం తీసింది. నేను వెళతానమ్మా అంది నాగరత్నమ్మ. మనవడికి పెట్టే అన్నం గబగబా 2 ముద్దలు తన నోట్లో వేసేసుకుంది. పాపం, ఆవిడ్ని చూస్తే స్రవంతికి జాలేసింది. సవతి కొడుకు, కోడలు, పిల్లలు, చాలని జీతం. ఆవిడ్ని అసలు అలా ఇంటి దగ్గర అట్టపెట్టుకోవడమే ఒక విశేషం. ఆ ఇంట్లో కడుపు నిండా ఎవ్వరూ అన్నం తినరు. ఆవిడ ఇరుగు పొరుగు దగ్గర చేరి వారిని మంచి చేసుకుని ఏదో ఒకటి తింటూ క్షుద్బాధ తీర్చుకుంటూ ఉంటుంది. స్రవంతి ఆమెకి ఆసరాలో అటెండర్ ఉద్యోగం ఇప్పిస్తానని అంది. కానీ కొడుకు ససేమిరా అంగీకరించలేదు. నేను నీకు అన్నం పెట్టలేనా అన్నాడు. అతన్ని కాదనే ధైర్యం ఆమెకు లేదు. ఇలా శక్తి ఉండి కూడా తమ కాళ్ళ మీద తాము నిలబడలేని ఆడవాళ్లు ఎందరో. వారి జీవితాలు స్వతంత్రం అనేది ఎరగవు. అంతే. స్రవంతి కుక్కపిల్లని ఎత్తుకునే ఇంట్లోకి వచ్చింది. మొదటిదాన్ని తీసుకువెళ్ళి ఒక కుర్చీలో పడుకోపెట్టి అల్మైరా దగ్గరికి వెళ్ళి సెప్టిక్ పౌడర్, దూది తెచ్చి దాని కాలు కట్టు వేసింది. అది స్రవంతి మెడ మీద కాళ్ళు వేసి ఒకటే గోల, తగ్గిపోతుందమ్మా, అల్లరి చేయకు,
గొడవ చెయ్యకు, మా బొజ్జి మంచి కుక్కపిల్ల, ఉండు పాలు తీసుకొస్తాను అంటూ లేచింది. కుక్కపిల్ల పాలు అన్న మాట వినగానే నోరు ఊరినట్టుగా మూతి నాక్కోసాగింది. స్రవంతి వంటగదిలోకి వెళ్ళి స్టవ్ వెలిగించి ముందు ఒక గ్లాస్ పాలు దానికి వెచ్చచేసి తీసుకువచ్చి దాని గిన్నెలో పోసి ముందు పెట్టింది. పాపం ఆకలి వేసింది కాబోలు ఆదరా బాదరాగా తాగసాగింది. స్రవంతి దాని వీపు నిమిరింది. పాలు తాగిన తర్వాత దాని గోల కాస్త తగ్గింది. స్రవంతి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చింది. బట్టలు మార్చుకుని వంటింట్లోకి వెళ్ళి టీ కెటిల్ స్టవ్ మీద పెట్టింది. ముందు గదిలోకి వచ్చి జడ విప్పి తల దువ్వుకోసాగింది. ఇంతలో వాకిట్లో మోటార్ సైకిల్ ఆగిన ధ్వని వినిపించింది. ఆ ధ్వని వినగానే కుర్చీలో కునికిపాట్లు పడుతున్న కుక్కపిల్ల ఒక్కసారిగా మళ్లీ లేచి ఏడుస్తూ అరుస్తూ గలాభా మొదలుపెట్టింది. స్రవంతి గుమ్మంలోకి వచ్చి నిలబడింది. ఆయన లోపలికి రాగానే స్రవంతిని చూస్తూ, వచ్చేశావమ్మా, మనవాడు మళ్ళీ ఈరోజు అత్తవారింటికి వెళ్ళొచ్చాడు. నాకు తెలిసిన ఎస్ఐ కాబట్టి ఫోన్ చేశాడు. కాస్త ఆలస్యమైతే నేను షాపు నుంచి బయలుదేరి వెళ్ళిపోయేవాణ్ణే. సరిగ్గా ఇంతలో వచ్చింది ఫోన్. పోలీస్ స్టేషన్కి పరిగెత్తాను. నేను వెళ్ళిపోయి ఉంటే రాత్రంతా అక్కడే జాగరణ చేసేవాడు. క్రితంసారిలా ఎక్కడున్నాడు అని నా అంతట నేను వెతుక్కుని వెళ్లేసరికి 2-3 రోజులు పట్టేదేమో. స్రవంతి ఆయన మాటలు శ్రద్ధగా వింటూనే ఆయన చేతిలో ఉన్న హెల్మెట్ తీసుకుని వెళ్ళి అల్మైరాలో పెట్టింది. అతను అక్కడ నిలబడలేదు. నిశ్శబ్దంగా ఆ మాటలేం తనకి పట్టనట్టుగా, తనకి సంబంధించినట్లుగా అక్కడి నుంచి కుడివైపునున్న గదిలోకి వెళ్ళిపోయాడు. అతను ఆ గదిలోకి వెళ్ళిన కొద్దిసేపటికి ఆ గదిలో వెలుగుతున్న లైట్ టక్కున ఆగిపోయింది. ఆ తర్వాత మరే శబ్దం వినిపించలేదు. స్రవంతి వంటింట్లోకి వెళ్ళి మరుగుతున్న టీ కెటిల్ దించి మాధవనాయర్ పెరట్లోకి వెళ్ళి కాళ్ళు చేతులు కడుక్కుని వచ్చేసరికి టీ కలిపి 2 మగ్స్లో తెచ్చి ఆయనకు అందించింది. ఆయన ఒకటి తీసుకుని రెండో దాన్ని కూడా అందుకుని గదివైపు తిరిగి రోహిత్ అని పిలిచాడు. గదిలో నుంచి సమాధానం లేదు. రోహిత్, ఏ రోహిత్, ఇలారా, వచ్చి టీ తాగు, స్రవంతి కలిపింది, టీ చాలా బాగుంది అన్నాడు. గదిలో చీకటి కరగలేదు. ఆయన టీ మగ్ పట్టుకుని గదిలోకి వెళ్ళాడు. వెంటే స్రవంతి కూడా వెళ్ళింది. అక్కడంతా కటికి చీకటి. అసలు మనిషి ఉన్నాడో లేడో అలికిడి తెలియటం లేదు. ఏయ్ రోహిత్, ఆయన మళ్ళీ పిలిచాడు. లేచి గదిలోకి వెళ్ళి గుమ్మం పక్కన ఉన్న స్విచ్ నొక్కారాయన. లైటు వెలిగింది. అతను గదిలో నేల మీద బోర్లా పడుకుని ఉన్నాడు. అతనిలో చలనం లేదు. రోహిత్, టీ తాగు అన్నారాయన. అతను పలకలేదు. ఆయన అతని దగ్గరికి వెళ్ళి కూర్చుని భుజం పట్టి కుదిపాడు. అతను గాఢ సుషుప్తిలో ఉన్నట్టుగా ఉన్నాడు. ఆయన అతని నిద్ర చూసి సంతోషపడటం లేదు. గాఢంగా నిట్టూర్చి లేచారు. పదమ్మా వెళదాం అన్నారు. స్రవంతి లైట్ తీసేయబోతూ అతని ముఖం వంక చూసింది. మాధవ్ నాయర్ భుజం పట్టి అతన్ని తిప్పడంతో అతను కాస్త వెల్లకిలా ఇటు తిరిగాడు. అతని ముఖం ఈ ప్రపంచంలో ఉన్న విషాదం అంతటికీ, ఒంటరితనానికి మారుపేరులా ఉంది. అతను ఒక చీకటి కూపం. అతని చుట్టూ మౌనం అనే ఒక మహాభయంకరమైన దుర్భేద్యమైన గోడ ఎందుకో కట్టుకున్నాడు. ఒక్క క్షణం అలాగే అచేతనురాలలా చూస్తూ ఉండిపోయింది స్రవంతి. ఎవరిలోనైనా బాధని చూస్తే తనకి తెలియకుండానే వారిని అనునయించడానికి, ఓదార్చడానికి ఆమె ముందంజు వేస్తుంది. అతన్ని అలా చూస్తుంటే స్రవంతి గుండెల్లో ఒక దయాకెరటం మెల్లిగా ఆరంభమై అతని పట్ల ఊవెత్తును లేచి రాసాగింది. ఇంతలో వాకిట్లో నాయర్ గారు అని పక్కింటి సత్యం పిలుపు వినిపించింది. ఈరోజు మా శాంత బర్త్డేనండి. ఇదిగో మీ ఆశీస్సుల కోసం తీసుకొచ్చాను. అంకుల్కి దండం పెట్టమ్మా అంటున్నాడు. రండి రండి నాయర్ ఆహ్వానించాడు. మీరు మరీ పిల్లల్ని ఇలా దండాలు పెట్టేయమనడం అలవాటు చేయకూడదు. పెద్ద అయితే దండాలు పెట్టి పని చేయించుకోవడం అలవాటైపోతుంది, జాగ్రత్త అంటూ బెదిరించారు. స్రవంతి గదిలో లైట్ తీసేసి బయటకు వచ్చేసింది. నాయర్ శాంతికి జేబులో నుంచి 20 రూపాయల కాగితం తీసిచ్చాడు. అబ్బెబ్బే, డబ్బొద్దండి. మీరు నాకు గురువు లాంటివారు. మీరంటే మా కుటుంబంలో అందరికీ ఇష్టం. మా ఆవిడ ఏంటో అంటూ ఉంటుంది. నాయర్ గారికి ఫ్యామిలీ లేకపోవడం ఏమిటి? ఈ బజార్లో కుటుంబాలన్నీ ఆయనవే. ఆయనే మనకి పెద్ద. అసలు పెద్దవాళ్ళంటే పిల్లల కష్టసుఖాలు చూస్తూ అలా మాధవ్ నాయర్ గారిలా ఉండాలి. మీ నాన్నగారు ఉన్నారెందుకు అంటూ దెప్పి పొడుస్తుంది. మాధవ్ నాయర్ గారు చిరునవ్వుతో వింటున్నారు. సత్యం నోరు విప్పితే చాలు, భార్య ప్రసక్తి దానంతటదే వచ్చేస్తుంది. అతను ఆఫీస్లోనైనా సరే, బజార్లోనైనా సరే
సినిమాకి పోయినా సరే సంభాషణ ఎవరితో ఎలా మొదలైనా మా ఆవిడ అంటూ ప్రారంభిస్తాడు. స్రవంతికి కూడా సత్యం శాంతి చేత స్వీట్ ఇప్పించాడు. ఆంటీకి నమస్తే చెప్పు అన్నాడు. శాంతి ముద్దుగా సిగ్గుగా చెప్పింది. మాధవ్ నాయర్ మురిపెంగా సత్యం ఒళ్ళో కూర్చుని ఉన్న ఆ చిన్నారి వైపే చూస్తున్నారు. సత్యం మళ్ళీ అన్నాడు, మా ఆవిడ ఇంకొకటి కూడా ఎప్పుడూ అంటూ ఉంటుంది, పరాయి వాళ్ళమైనా మనల్ని ఆయన సొంత తండ్రిలా చూస్తున్నారు. ఆయనకే పెళ్ళై పిల్లలుంటే ఇంకా ఎంత బాగా చూసేవారోనని. మిస్టర్ నాయర్, మీరసలు పెళ్ళెందుకు చేసుకోలేదు అడిగాడు. నాకు పిల్లలంటే చాలా ఇష్టమే, కానీ భార్య సతాయింపు మాత్రం అస్సలు భరించలేను. మన జీవితం వారి చేతిలో చెక్కిందనుకుని మనల్ని తోలుబొమ్మల్లా ఆడిస్తారు. అంతలో పరమేశ్వరం కూడా వచ్చాడు. రండి సార్ రండి, నాయర్ ఆహ్వానించాడు. వారి మధ్య పెళ్లి గురించి, మగవాళ్ల భయాల గురించి జోకులు ఒకదాని వెంట ఒకటి వినివస్తున్నాయి. ముగ్గురు బిగ్గరగా నవ్వుతున్నారు. స్రవంతి వంటింట్లో వంట చేస్తోంది. ఆమె చెవులు వారి జోకుల్ని ఆలకించటం లేదు. ఆమె మనసు ఆ చీకటి గదిలో నేలమీర బోర్లా పడుకుని ఉన్న రోహిత్ గురించే ఆలోచిస్తోంది. ఎక్కడ మాధవ్ నాయర్, ఎక్కడ తను, ఎక్కడ రోహిత్? ముగ్గురు ఎక్కడి నుంచో కొట్టుకొచ్చి ఈ గూటి కింద చేరారు. విధి కూడా తమాషాగా తనని మాధవ్ నాయర్తో కలిపింది. తనకి ఎవ్వరూ లేరు. ఉన్న ఒక్క తండ్రి చనిపోయాడు. ఒంటరిగా ఉంటూ ఆ ఒంటరి జీవితం ఎదుర్కోలేక బాధపడుతూ ఇరుగు పొరుగు వేట కుక్కల్లా కాటు వేయడానికి తరుముకుని వస్తుంటే చేతిలో డబ్బు లేక ఎక్కడికి వెళ్లాలో తెలియక ఇక్కడి ఈ రాక్షసుల మధ్య దినదిన గండం 100 ఏళ్ల ఆయుష్లా ఎప్పుడేమైపోతుందోనని హడలిపోతూ ఈ జీవితం ఎలా గడుస్తుందిరా భగవంతుడా అని కృంగిపోతున్న సమయంలో ఒకరోజు ఉదయం గుబురు మిసాలతో బట్టతలతో ఒడ్డు పొడుగు ఉండి చూడగానే మిలిటరీ అని తెలుస్తున్న ఈ మాధవ్ నాయర్ అంకుల్ తండ్రి పేరుని అడుగుతూ అడ్రస్ వెతుక్కుంటూ వచ్చారు. ఆయన పోయి 6 నెలలైందని తను చెప్పింది. అయ్యో అలాగా అని ఆయన కుర్చీలో కూలబడ్డట్టే అనిపించింది. తను ఆయనకి భోజనం పెట్టింది. ఆయన అమ్మ అని పిలుస్తుంటే ప్రాణం లేచి వచ్చినట్టు అనిపించింది. తర్వాత తెలిసింది ఆయనకెవరూ లేరట. మిలిటరీ నుంచి రిటైర్ అయి తిరిగి వచ్చేశారట. హైదరాబాద్లో సెటిల్ అవ్వాలని ప్రయత్నం. ఆయనకి తండ్రి ఒక్కడే ఈ ఊర్లో పరిచయం. స్నేహితుడు చనిపోయాడు. అతని కూతురు ఉంది. ప్రస్తుతానికి ఆయన పెట్టే వెడ్డింగ్ స్రవంతిని అడిగి ఆ ఇంట్లో పెట్టుకున్నాడు. ఆయన రిటైర్ అయ్యాడు. ఏదైనా వృత్తి ఏర్పరచుకోవాలి. దానికోసం ప్రయత్నాలు చేస్తున్నాడు. ఆయనకి వచ్చిన 4-5 రోజుల్లోనే స్రవంతి విషయం అర్థమైంది. స్రవంతికి ఎవ్వరూ లేరు, ఈయనకి ఎవరూ లేరు. ఆయన వచ్చిన తర్వాత స్రవంతి వెంటపడే వేటకుక్కల జోరు మెల్లిగా తగ్గింది. ఇంట్లో సింహం లాంటి మనిషి ఉంటే, అందులోనూ మిలిటరీ మనిషి, స్రవంతి వైపు ఎవరు చూడ్డానికి సాహసిస్తారు? స్రవంతికి తండ్రి ఉన్నప్పుడు కూడా ఎరగని నిశ్చింత ప్రప్రథమంగా కలగసాగింది. మాధవ నాయర్ గురించి గుసగుసలు ప్రారంభించారు. అందుకని వెంటనే ఆ ఇల్లు మారి వేరే వీధిలోకి వచ్చారు. మాధవ్ నాయర్ మెయిన్ రోడ్డు మీద వీడియో షాప్లో ఉద్యోగం సంపాదించారు. స్రవంతికి ఆయన ఆసరా అనే వికలాంగుల సంస్థలో సెక్రటరీగా ఉద్యోగం ఇప్పించారు. స్రవంతికి జీవితం హాయిగా ఉంది. తనది అనే ప్రపంచం ఏర్పడింది. ఆర్థికంగా కానీ సమాజపరంగా కానీ ఎలాంటి బాధలు లేవు. దానికి కారణం మాధవ్ నాయర్ అంకులే. స్రవంతికి కృతజ్ఞతగా అనిపిస్తోంది. మాధవ్ నాయర్కి ఒక బలహీనత ఉంది. ఎవరు ఏ సాయం అడిగినా కాదనలేరు. ఆ పనులు చేయడానికి ఎంతో టైం ఖర్చు చేస్తారు. తన సొంత డబ్బు ఖర్చు పెట్టడానికి కూడా వెనకాడరు. ఆయన మనస్తత్వమే అలాంటిది. ఆయన క్షణంలో అందరినీ స్నేహితుల్ని చేసుకుంటారు. ఆ స్నేహం నిలుపుకోవాలని తాపత్రయపడతారు. స్రవంతి ఎప్పుడైనా ఏమన్నా అంటే, పోనీలేమ్మా, మనం వెళ్తూ ఈ ప్రపంచంలోంచి ఏం తీసుకువెళ్ళలేం కదా, బతుకున్నన్నాళ్ళు తృప్తిగా ఆనందంగా బతకాలి, అదే నా సిద్ధాంతం అనేవారు. స్రవంతికి క్రమంగా ఆయన అర్థం కాసాగారు. ఆయనది ఒక చిన్న పిల్లాడి మనస్తత్వం. పెద్దవాళ్ల కంటే చిన్నపిల్లలతోనే ఆయన ఎక్కువసేపు గడుపుతారు. చూడమ్మా, ఈ పెద్దవాళ్ళు ఎందుకో తెలియదు కానీ ప్రతి చిన్న విషయం రాద్ధాంతం చేసినట్టు చాలా కాంప్లికేట్ చేయడానికి చూస్తూ ఉంటారు. అలా చేస్తే గానీ వారికి తృప్తి ఉండదేమో. అసలు వాళ్ళకి నిత్య జీవితంలో డ్రామా, టెన్షన్ బాగా కావాలనుకుంటా. చిన్న చిన్న వాటికి కొండంత ప్రాముఖ్యం ఇచ్చి తలలు బద్దలు కొట్టుకుంటారు. చిన్నపిల్లలు అలా కాదు. వారి మనస్తత్వం సూటిగా ఉంటుంది. ఆయన ఎప్పుడూ ఎవరో ఒకరి పని మీద ఊరు వెళ్తూనే ఉంటారు. తెలిసిన వాళ్ళకి పెళ్లి సంబంధాలు చూడ్డానికి, ఉద్యోగ ప్రయత్నాలు, ట్రాన్స్ఫర్లో, కాలేజీలో సీట్లో ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది. అంకుల్,
ఎందుకింత చేస్తారు మీరు? వాళ్ళకి మీ పట్ల కాస్త కూడా కృతజ్ఞత ఉండదు అని స్రవంతి ఆవేశపడితే ఆయన శాంతపరుస్తూ, పోనీలేమ్మా, వారికి సాయం చేయడంలో నాకు ఒక స్వార్థం ఉందనుకో. ఆ పనులు చాలా ఆనందం కలిగిస్తాయి నాకు. చూడమ్మా, నేను చాలా సంవత్సరాలు మిలిటరీలో ఒక యాంత్రికమైన జీవితం గడిపాను. అక్కడ ఎంతసేపు తిండి, డిసిప్లిన్, ఎక్సర్సైజ్, యుద్ధం వస్తే ఇవి వదిలేసి పరుగులు తీయడం తప్ప మనిషి ఒంటరిగా తనకంటూ ప్రత్యేకమైన జీవితం అంటూ ఉండదు. స్వేచ్ఛ అనేది పూజ్యం. ఇక్కడ డిసిప్లిన్ కాదు. హాయిగా నవ్వచ్చు, ఇష్టం వచ్చినప్పుడు ఇష్టం వచ్చిన చోటికి వెళ్ళొచ్చు. ఆ జీవితం తర్వాత ఇది నాకు ఆనందం కలిగిస్తోంది. మీరసలు మిలిటరీలోకి ఎందుకు వెళ్ళారు అంకుల్ అంది. స్రవంతి వచ్చినప్పటి నుంచి చూస్తోంది. ఆయన మిలిటరీ జీవితాన్ని అందరిలా గ్లోరిఫై చేయడం లేదు. తెలియక చాలా మందిలాగా నేను మిలిటరీలో చేరడం అంటే అదొక వీరోచిత ఘనకార్యం అనుకున్నాను. కానీ నాలాంటి తిరుగుబోతుకి, పొగరుబోతులకి అసలు ఆ జీవితమే పడదు. ట్రైనింగ్ ప్రారంభం అయిన కొద్ది రోజులకే నేను చేసిన పని చాలా తప్పని తెలుసుకున్నాను. పారిపోవాలని చాలా చూశాను, కానీ కుదరలేదు. ఆ డిసిప్లిన్ ఉందే ఒక నరకం అనుకో. మొదట మా అమ్మని బెదిరించడానికి, ఏడిపించడానికి నేను మిలిటరీలోకి వెళ్ళిపోయాను. కానీ తర్వాత సంవత్సరాల తరబడి నేనే ఏడ్చుకుంటూ గడిపాననుకో. మీ అమ్మ మీకు గుర్తుందా అంకుల్? ఆయన తల ఊపాడు. మీ డాడీ ఏం చేసేవారు? ఆసక్తిగా అడిగింది. నాకు తెలీదు. బహుశా నేను అనేవాడిని ఉన్నానని తెలిస్తే గుండెలు బాదుకుంటూ ఉండేవాడేమో. నేను ఆయన్ని ఎరగను. మీ చిన్నప్పుడే పోయారా? మరి ఆయన మా అమ్మని అసలు పెళ్లి చేసుకోలేదు. ఆయన కంఠం ఎలాగో అయింది. అలాగా? ఆయన ముఖంలో భావం చూసిన తర్వాత అనునయంగా ఏవనాలో తెలియలేదు. స్రవంతి, నాకు ఒక్కటే కోరిక. నాకు జన్మ ఇచ్చిన ఆ స్కౌండ్రల్ ఎలా ఉంటాడో ఒక్కసారి కళ్ళతో చూడాలని. మా అమ్మని ఎన్నిసార్లు అడిగాను, కానీ చెప్పలేదు ఆవిడ. అలిగాను, పోట్లాడాను, తిట్టాను, అయినా సరే ఆవిడ చెప్పలేదు. బహుశా ఆవిడికి నా అఘాయిత్యం స్వభావం బాగా తెలుసు కాబట్టి చెప్పలేదేమో. ఇప్పుడు అనిపిస్తోంది ఆవిడ చెప్పకుండా మంచి పనే చేసిందని. చెప్పినట్లయితే నేను వెళ్ళి ఆయన్ని హత్య చేసి ఈ పాటికి ఉరికంబం ఎక్కి చచ్చిపోయి మళ్ళీ కుక్కలాగానో, ఎలకలాగానో, పిల్లిలాగానో పుట్టి తిరుగుతూ ఉండేవాణ్ణేమో. అసలు ఇప్పటికి కూడా ఆయన్ని తలుచుకుని పళ్ళు కొరుకుతూ తిడుతూనే ఉంటాను. ఎందుకంటే ఆయన్ని గురించి నాకు చెప్పలేదనే కోపంతో నేను మా అమ్మ మీద అలిగి మిలిటరీలోకి వెళ్ళిపోయాను. నేను ఇన్నేళ్లుగా గడిపిన ఆ మిలిటరీ జీవితానికి కూడా కారణం ఆయనే అయ్యాడు. రాస్కెల్, కనిపిస్తే షూట్ చేస్తాను. ఆయన ధోరణి చూసి స్రవంతి ఫక్కును నవ్వింది. అంకుల్, నాకు నవ్వు వచ్చేస్తోంది అంది. నవ్వమ్మా, నవ్వు. నవ్వడం మనిషి జన్మ హక్కు. అసలు నవ్వుతూ జీవితాంతం గడపడానికే మనం పుట్టాం. ఆ రాస్కెల్ సంగతి గుర్తు రాకపోతే నేను ఎప్పుడూ నవ్వుతూనే ఉంటాను. మీ ఊరు ఎలా ఉంటుంది అంకుల్? మా ఊరా? ఆయన క్యూరీలో చాలా వెనక్కి వాలాడు. కళ్ళు అరమోడ్పుగా అయ్యాయి. ఒక స్వర్గాన్ని వర్ణిస్తున్నట్టే చెప్పారు. స్రవంతి, ఎప్పటికైనా నిన్ను మా ఊరు తీసుకుని వెళ్తాను. మా హౌపిరై ఉందే, ఓ, ఆ అందం, ప్రశాంతత ఇంకెక్కడా ఉండవేమో. ఎక్కడ చూసినా బ్యాక్ వాటర్స్, ఒడ్డు వెంట కొబ్బరి చెట్లు, నీళ్లల్లో మెల్లిగా వెళ్తూ ఉండే పడవలు. మా కేరళ స్త్రీలు ఎంత కష్టపడతారో తెలుసా? టికెట్ రిజర్వ్ చేయించండి అంకుల్, రేపే వెళ్దాం. మీ హౌపిరై చూడాలని నాకు చాలా ఇష్టంగా ఉంది అంది ఉత్సాహంగా. నో, ఆయన కళ్ళల్లోంచి యథార్థంలోకి వచ్చేసినట్టుగా సరిగ్గా కూర్చున్నాడు. ఇప్పుడు కాదు అన్నారు దృఢంగా. ఎందుకని? అక్కడింకా మా చుట్టాలు 2-3 బతుకున్నారు. నేను వెళ్తే వాళ్ళకి తెలుస్తుంది. తెలిస్తే ఏమవుతుంది అంకుల్? నన్ను చూడగానే మళ్ళీ మా అమ్మని తిడతారు. ఆవిడ చచ్చి స్వర్గాన ఉన్నా నా మూలంగా తిట్లు తింటూనే ఉండాలి. అది నాకు నచ్చదు. పెళ్లి కాకుండా నన్ను కన్నదని ఆవిడ్ని ఒకటే తిట్లు తిట్టారు. అఫ్కోర్స్ నన్ను కూడా తిట్టేవారనుకో. అబ్బా, ఆ తిట్లిప్పుడు గుర్తొస్తుంటే. ఆయన అవి వినలేనట్లు 2 చెవుల్లో వేళ్లు పెట్టుకున్నారు. కాస్త ఆగి, నో, నెవర్, నా జన్మలో ఎప్పుడూ ఆ ఊరి ముఖం కూడా చూడను. నాకక్కడ గౌరవం లేదు. మనిషి అన్నవాడు తనకి ఎక్కడ గౌరవాభిమానాలు ఉండవో అక్కడికి అసలు వెళ్ళకూడదు. ఆయన తువ్వాలు తీసుకుని మెళ్ళో వేసుకుని బయటికి వెళ్ళిపోయాడు.
స్రవంతికి ఆయన ప్రవర్తన విచిత్రంగా ఉండేది. నవ్వుతూ నవ్విస్తూ తుళ్ళుతూ ఉండే ఆయన ఆంతర్యంలో ఇంత క్షోభ ఉందని ఇదే మొదటిసారి తెలియడం. ఆయన ఒకసారి మద్రాసు వెళ్లారు. 4 రోజుల తర్వాత వచ్చారు. వస్తూ గడ్డం మాసి బట్టలు చెరిగిన ఒక యువకుణ్ణి వెంట పెట్టుకొచ్చారు. స్రవంతికి అతన్ని చూపిస్తూ, స్రవంతి, ఇతని పేరు రోహిత్. రైల్లో నాకు జ్వరం వస్తే చాలా సాయం చేశాడు. ఒక రోజంతా నన్ను కనిపెట్టుకునే ఉన్నాడు. మన ఇంటికి తీసుకువచ్చాను అన్నారు. స్రవంతి నమస్తే అంటూ పలకరించింది. అతను ప్రతి నమస్కారం చేయలేదు. తనని కాదన్నట్టు చూస్తున్నాడు. అతని ధ్యాస అసలు ఇక్కడెక్కడా లేనట్టుగా నిలబడ్డాడు. స్రవంతి అతనికి నాయర్ గారితో పాటు టీ ఇచ్చింది. అతను ఒక్క గుక్క తాగాడో లేదో వెంటనే వాంతు చేసుకున్నాడు. పాపం ఒంట్లో బాలేదు అన్నారాయన. డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్దాం అంది స్రవంతి. అతను వద్దొద్దు అన్నాడు. ఆ రోజంతా గదిలో పడుకునే ఉన్నాడు. స్రవంతి మర్యాద పాటిస్తూ అతిథి సత్కారంగా తను పడుకునే మంచం మీద ఇస్త్రీ దుప్పటి వేసి దిండు వేసి పక్క సిద్ధం చేసింది. 5 నిమిషాల తర్వాత వెళ్తే అతను గదిలో కింద పడుకుని ఉన్నాడు. అతను ఆ రోజంతా ఆ గదిలోనే పడుకుని ఉన్నాడు. భోజనానికి పిలిస్తే రాలేదు. మళ్ళీ వాంతు చేసుకున్నాడు. స్రవంతి అతను వాంతు చేసుకోవడం వినగానే నీళ్లు తీసుకుని పరిగెత్తుకుని వెళ్ళి అందించింది. అతను తీసుకున్నాడు. తర్వాత అక్కడ కుర్చీలో కూలబడి చేతులతో కళ్ళు మూసుకున్నాడు. అతని బట్టల నిండా రక్తం మరకలు కనిపిస్తున్నాయి. ఏమిటతని సుస్థి? స్రవంతి మాధవ్ నాయర్ గారిని అర్థం కానట్టుగా చూస్తూ అడిగింది. డ్రగ్స్ అన్నారాయన. స్రవంతి ఆయన వైపు ఆశ్చర్యంగా చూసి, డ్రగ్సా అంది. అవును, అతను ఒక డ్రగ్ ఎడిక్ట్. అతనితో మనకేం ప్రమాదం లేదు. అసలు ఒకరి జోలికి రాడు. తన లోకంలో తను ఉంటాడు. 1-2 రోజుల్లో వెళ్ళిపోతాడులే అన్నారాయన. 2 రోజులు దాటింది. వారం రోజులు గడిచాయి. 10 రోజులు అవుతోంది. అతను వెళ్ళిపోమనలేదు. వాళ్ళు వెళ్ళిపోమని అనలేదు. మనం ఎలా చెప్తాం? ఆయన నసిగారు. ఇరుగు పొరుగువారు కుతూహలంతో ఎవరా పిచ్చివాడు అని అడిగితే మాధవ్ నాయర్ మా బంధువుల అబ్బాయిలే అని చెప్పారు. మొదట్లో వీధిలో పిల్లలు అతన్ని ఆట పట్టించబోయినా ఈ మాట వినగానే ఆ పని ఆపేశారు. 4 రోజుల తర్వాత అతను రోడ్డు మీద పడి ఉంటే ఇతను నాయర్ గారి చుట్టంరా అంటూ పిల్లలు మోసుకొచ్చి ఇంట్లో దింపి వెళ్లారు. ఓసారి అతను కారు కింద పడబోతుంటే ఎవరో రక్షించి అడ్రస్ అడుగుతూ మళ్ళీ తీసుకొచ్చారు. ఇంకోసారి అతను తోటి డ్రగ్ ఎడిక్ట్స్తో కలిసి బ్రౌన్ షుగర్ కొంటుంటే పోలీసులు పట్టుకున్నారు. అతని జేబులో నాయర్ గారి విజిటింగ్ కార్డు చూసి పోలీస్ అధికారులు ఫోన్ చేస్తే ఆయన వెళ్ళి విడిపించుకు తీసుకొచ్చారు. 2 రోజుల తర్వాత ఇంట్లోంచి నాయర్ గారి వాచి మాయమైంది. అది అతను అమ్ముతుంటే పట్టుకుని పోలీసులు మళ్ళీ తీసుకొచ్చారు. ఆ పూట నుంచి ఖరీదైన వస్తువులు పెట్టిలో పెట్టి తాళం వేయసాగింది. తర్వాత అతను వెళ్ళిపోలేదు. నాయర్ గారింట్లోంచి వెళ్ళిపోమ్మని చెప్పలేదు. రోహిత్ చేష్టలు ఆయనకి చిరాకు కలిగించడానికి బదులు పోన్లే పాపం అనే జాలి కలిగిస్తున్నాయి. అతను క్రమంగా ఆ ఇంట్లో ఒక వ్యక్తి అయిపోయాడు. ఉదయం ఇంట్లోంచి వెళ్ళిపోతాడు. ఎక్కడెక్కడో తిరిగి రాత్రికి ఇంటికి వస్తాడు. ఒక్కొక్కసారి 2 రోజులుంటాడు. ఇక రాడేమో, వెళ్ళిపోయాడేమోనని అనుకుంటే వాకిట్లో ప్రత్యక్షం అవడమో, లేక వాకిట్లో ఏ గోడకో ఆనుకుని కూర్చుని కనిపిస్తాడు. కుక్కపిల్ల చూసి అరుస్తూ గోల చేస్తుంది. ఇరుగు పొరుగు వారికి నాయర్ గారి బంధువైన ఈ కుర్రాడు ఓ కాలక్షేపం అయిపోయాడు. అతనికి నాయర్ గారికి గల సంబంధ బాంధవ్యాల గురించి అందరూ రకరకాల ఊహాగానాలు చేస్తున్నారు. కొంతమంది స్రవంతిని అడిగేవారు. ఒకసారి స్రవంతి, అంకుల్, ఏమిటిదంతా చాలా గోలగా ఉందే అంది. ఉండనీయమ్మా, మనకేమిటి నష్టం? నేను ఎంతమందికో ఎన్ని రకాలుగానో సాయం చేస్తున్నాను. ఇది ఒక రకం అని ఎందుకు అనుకోరు? అతని వల్ల మనకి ఖర్చు కాదు. ఎప్పుడో వస్తాడు పోతాడు, మనకేం బాధ అన్నారు. స్రవంతి ఆ పైన ఇక అతన్ని గురించి ఆలోచించలేదు. ఓ రోజున నాయర్ గారు ఊళ్ళో లేరు. వరంగల్ వెళ్లారు. మధ్యాహ్నం వేళ రోహిత్ వచ్చాడు. అలవాటుగా స్రవంతి తలుపు తీయగానే లోపలికి వచ్చిన అతను సరాసరి తన గదిలోకి వెళ్ళిపోయాడు. రాత్రి అవుతోంది. స్రవంతికి భయం వేయసాగింది. ఇంట్లో అంకుల్ లేరు. తను ఒక్కతే ఉంది. స్రవంతి పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. అతని గదిలో ఎలాంటి శబ్దం లేదు. ఆలోచించింది. చివరికి ధైర్యం చేసి వెళ్ళి తలుపు మీద టక్ టక్మని వేళ్లతో కొట్టింది. అతనికేవీ వినిపించలేదు. స్రవంతి తలుపు తోసింది. దగ్గరగా వేసుకున్న తలుపు
కిర్రుమంటూ తెరుచుకుంది. గదంతా చీకటి. కిటికీ కూడా మూసేశాడు కాబోలు. ఎలాంటి చిన్న వెలుతురు కూడా లేకుండా చిమ్మ చీకటి. స్రవంతి పిలిచింది, రోహిత్. అతను పలకలేదు. లోపలికి అడుగుపెట్టి లైట్ వేసింది. అతను మంచం మీద అడ్డంగా పడుకుని నిద్రపోతున్నాడు. అతనిలో చలనం లేదు. ఆ స్థితి సుఖనిద్రలో హాయిగా పడుకున్నట్టు లేదు. ఒంటి మీద తెలివిలేని తనంతో ఒక నిర్జీవ పదార్థంలా పడి ఉన్నట్లుగా ఉంది. రోహిత్ దగ్గరికి వెళ్ళి పలకరించింది. అతను కదల్లేదు. కదిపినా కదిలే స్థితిలో లేడు. స్రవంతికి ఎందుకో గాని మొట్టమొదటిసారిగా అతన్ని చూస్తే జాలేసింది. వయసులో ఉన్న మనిషి, జవసత్వాలతో కోరిన జీవితం ఆనందంగా అనుభవించాల్సిన వాడు ఇలా మనస్సుని శరీరాన్ని ఎందుకిలా మత్తుమందుతో ముంచేసుకుంటున్నాడతను? అతను ఒక అనాథనని విరక్త? స్రవంతి ఆ రాత్రి నిశ్చింతగా నిద్రపోయింది. ఆ తర్వాత అతని పట్ల నమ్మకం, ధైర్యం ఏర్పడసాగాయి. ఇతని వల్ల మామూలు మగవాళ్లతో ఉండే ప్రమాదం ఏమాత్రం లేదు అనిపించింది. మొదటి భాగం సమాప్తం. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.